पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। सर्वेभ्यः नमस्कारः। नमस्ते मैडम। नमस्कार नमस्कारः महोदये। नमस्ते मैडम। నమస్కారం నమస్కారం మహోదయే। నమస్తే మేడం, ఎలా ఉన్నారు మేడం? బానే ఉన్నానండి। నమస్కారం మాన్యే। నమస్కారం అండి। అస్తు వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ। ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై। ఓం శాంతి శాంతి శాంతి। ఏనాక్షర సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః। వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం। అస్తు ఇప్పటి వరకు చెప్పుకున్న పాఠాల్లో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి మేడం ఇప్పుడు వచ్చిన ఈ అసైన్మెంట్ లో చెప్పండి। అండర్ నపుంసకలింగం దీనిలో కొన్ని చాలా పదాలు నపుంసకలింగం పుల్లింగం రెండిట్లోనూ ఉన్నట్టు కనపడుతున్నాయి। అవునా, చూద్దాం ఒకసారి, చెప్తాను, ఓపెన్ చేస్తాను। ఇప్పుడు ఛాత్ర ఉందనుకోండి, ఛాత్ర ఛాత్రం రెండు ఉన్నట్టున్నాయి। అలాగే బాలక బాలక దీనిలో అష్టాధ్యాయిలో బాలక అసలు లేనే లేదు। ఏంటది? సంస్కృత అభ్యాసంలో ఉంది, సంస్కృత అభ్యాసంలో ఉంది। కాదు, ఛాత్ర ఛాత్రం అనేది ద్వితీయ విభక్తి। ఛాత్ర శబ్దానికి ఛాత్రం అనేది ద్వితీయ విభక్తి, ఏకవచనం। ఛాత్ర ఇది పుల్లింగం కదా మేడం? పుంలింగమేనండి। ఛాత్ర పుంలింగ శబ్దం, దానికి ద్వితీయ విభక్తి ఏకవచనం ఛాత్రం అయింది। అది కరెక్టే। నపుంసకలింగంలో లేదు కదా, ఛత్రం నపుంసకలింగంలో ఉంది। అది ఛాత్రం మీరు ఇచ్చారు, అది బహుశా పుంలింగమే ద్వితీయ విభక్తి ఏకవచనం। ఓ సారీ నాదే పొరపాటు, ఎందుకంటే నపుంసకలింగం తర్వాత ఇచ్చారు। ఓకే, నాదే తప్పు। నపుంసకలింగం నెక్స్ట్ దానిలో ఉంది, అవును కరెక్ట్। మహోదయే లాస్ట్ ది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో లాస్ట్ ది ఆయుషః అని మాట కట్ అవుతుంది మేడం। ఒక్క నిమిషం మాట కట్ అవుతుందండి। అందరికి వస్తుందా? అందరికి అలాగే బ్రేక్ అవుతుందా వాయిస్ నాది? ఇప్పుడు బానే ఉంది। బానే ఉందా? నాకు బాగానే వినపడుతుంది మేడం, నాకు బాగానే వినపడుతుంది। శైలజ మహోదయ చెప్పండి అమ్మా। అది మీరు లాస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో లాస్ట్ లో ఆయుషః అని ఉంది కదా, అది అంటే ప్రాతిపదిక ఏంటండి దానికి? ఆయుష్ శబ్దము షకారాంతం, అది దానికి ఆయుషః షష్ఠి అవుతుంది। పంచమి ఆర్ షష్ఠి? షష్ఠి, పంచమి షష్ఠి, ఆయుష్। ఓకే, షష్ఠి ఏకవచనం అండి అది। షష్ఠి ఏకవచనం। ఇక్కడ ఘటాత్ శ్రవతః జలస్య న్యూనీభవతః ఆయుషః చ సాదృశం అస్తి ఇది కవిః వదతి। అంటే ఒక కుండ నుంచి కారిపోతున్న జలానికి న్యూనీభవతః ఆయుషః అంటే ఈ తగ్గిపోతున్న ఆయుష్కి సాదృశ్యం, పోలిక ఉంది అని కవి చెప్తున్నాడు అని అర్థం। మనం ఇది ఎక్కడో ఒక సుభాషితం ఏదో కూడా చూసినట్టున్నాం పరిచయం, దానికి ఇదన్నమాట। తర్వాత ఇందులోనే 15 చూడండి, డాష్ చలంతం వ్యజనం భవాన్ మా స్పృశతు। ఈ వ్యజనం అన్నది ఏంటిది? నపుంసకలింగమా? వ్యజనం అనేది నపుంసకలింగం। మీకు నపుంసకలింగం హెడ్ కిందనే ఇచ్చాను, ఇవి చూడండి మహోదయ, ఈలో ఉన్నవన్నీ నపుంసకలింగంవి। ఓకే హల, పుష్ప, యాన, మిత్ర,
అవన్నీ కూడా వరుసగా జల, ఇవన్నీ కూడా నపుంసకలింగ శబ్దాలు. ఓకే వ్యజనం కూడా నపుంసకలింగ శబ్దం. చలత్ ఓకే వ్యజనం అందుకని. ఓకే ఇంకా అయితే ఇక్కడ ఆయుష్ అనేది మనకి పుల్లింగం అవుతుందా నపుంసకలింగం అవుతుందా? న్యూనీ భవతః ఆయుషః. ఆయుష్ శబ్దం నపుంసకలింగమే అనుకుంటాను. ఒక్కసారి నేను చూసి చెప్తాను. ఓకే. ఇప్పుడే చెప్తాను. ఆయుష్ ఆయుష్ శబ్దం నపుంసకలింగం. ఆయుహు పుంలింగం. ఓకేనండి. ఆయుహు ఓకే. తీసుకుంటే పుంలింగము, ఆయుష్ శబ్దం తీసుకుంటే నపుంసకలింగం. అస్తు. మాన్యే ఈ ఆలోను సీరియల్ నెంబర్ 5 అండి. పూజక దేవం ప్రణమద్భ్య భక్తభ్య ప్రసాదం వితరతి. ఇందులోను ఈ ప్రణమంతి శబ్దానికి కొంచెం అంటే ఇది బహువచనంలో వచ్చిందండి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం అది ఎలా వస్తాయి అనేది ప్రాతిపదిక కొంచెం ఒకసారి ఇది ఆ ప్రణమంతి అంటే ఇప్పుడు ఏం లేదు, ఇక్కడ చూడండి. అక్కడ అర్థం ఏంటంటే పూజక అంటే పూజారి. పూజారి దేవం ప్రణమద్భ్య భక్తేభ్య ప్రసాదం వితరతి అంటే దేవుడికి నమస్కరించుకుంటున్నటువంటి భక్తులకు ప్రసాదాన్ని ఇచ్చాడు. చతుర్థిలో బహువచనం. వారికి వితరతి అనేది వారికి ఇచ్చాడు కదా, అందుకని అక్కడ మనకి చతుర్థి రావాలి. అప్పుడు భక్తేభ్య అని ఇచ్చేసారు దానికి. చతుర్థి అని మనకి కన్ఫర్మేషన్. ఇప్పుడు ప్రణమంతి అని మనకి అక్కడ అంటే గచ్చతి పైన మీరు చూస్తే గచ్చతి ఏకవచనం, క్రీడంతి బహువచనం, క్రీడతి మరి ఏకవచనం, హసతి ఏకవచనం. మీకు అక్కడ వాక్యంలో మీకు నామవాచకము ఏకవచనంలో ఉంటే మీకు క్రియాపదం బ్రాకెట్స్ లో ఏకవచనంలోనే ఇచ్చాను. మీకు ఎప్పుడైతే భక్తేభ్య ఇట్లా ఈ విధంగా బహువచనం ఉందో దానికి క్రియాపదం బహువచనం ఇచ్చాను. అంటే మీరు బహువచనంలో రాయాలి అని. నిజానికి ప్రణమతి అని ఇచ్చినా మీరు ప్రణమద్భ్య అనే రాయాలి. బట్ మీకు ఇంకొక హింట్ లాగా ఇది మరి బహువచనం అని కూడా ఇచ్చేసాను క్రియాపదం. ఇప్పుడు అక్కడ ఏంటి ప్రణమంతి అని అంటే బహువచనంలో ఉన్న ప్ర అనే ఉపసర్గతో కూడిన నమతి అన్న క్రియాపదానికి మీరు శత్రంత ప్రత్యయము చతుర్థి బహువచనం రాయాలి అక్కడ, అంతే. సో ప్రణమత్ ప్లస్ భ్య ప్రణమద్భ్య అవుతుంది. ఇంకా మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. సరే, అయితే మనం పాఠంలోకి వెళ్దాము. పాఠంలో మనం 5వ పాఠం మొదలు పెట్టాం కదా. 5వ పాఠంలో మనం వాక్యాలన్నీ చూసాం. స్త్రీలింగ శత్రంత ప్రత్యయాలు, ప్రథమా విభక్తి, ఏకవచనము బహువచనము కూడా చూసాం వాక్యాలు. అభ్యాసం కూడా చేసేసాం కదా. అభ్యాసం చేసామా? అయిపోయింది. చేయలేదు అనుకుంటా మేడం. చేసామండి. చేసామా? చేసాం. ఓకే ఓకే ఓకే. సరే, ప్రహేళిక నుంచి మొదలు పెట్టాలి కదా. అస్తు, ప్రహేళిక స్టార్ట్ చేద్దాము. రాజ్ఞః సంబోధనం కిం స్యాత్ సుగ్రీవస్య తు కా ప్రియా అధనాస్తు కిమిచ్చంతి ఆర్తైః కిం క్రియతే వద. రాజ్ఞః సంబోధనం కిం స్యాత్ సుగ్రీవస్య తు కా ప్రియా అధనాస్తు కిమిచ్చంతి ఆర్తైః కిం క్రియతే వద. ఇందులో మొత్తానికి 4 ప్రశ్నలు ఉన్నాయి. 4వ ప్రశ్నకి ఏదైతే సమాధానం ఉందో ఆ ఒక్క పదంలోనే మిగతా 3టికి సమాధానాలు ఉన్నాయన్నమాట. అంటే మొదట విడివిడిగా చూసుకుంటూ వద్దాం. రాజ్ఞః సంబోధనం కిం స్యాత్. రాజన్ అనే నకారాంత శబ్దానికి షష్ఠి ఏకవచన రూపం రాజ్ఞః అంటే రాజుకి ఉన్న సంబోధనం ఏమిటి అని ఇక్కడ ప్రశ్నకు అర్థం. రాజుకు ఉన్న సంబోధన ఏమిటి అంటే రాజుని ఏమని సంబోధిస్తారు, రాజుని ఏమని పిలుస్తారు అనేది మొదటి ప్రశ్న. సుగ్రీవస్య తు కా ప్రియ అంటే సుగ్రీవునికి ఎవరు ప్రియురాలు, అది రెండో ప్రశ్న. అధనాస్తు కిం ఇచ్చంతి అంటే అధనాహ ప్లస్ తు అధనాస్తు, విసర్గ సంధి, విసర్గ సకారంగా మారింది ఇక్కడ. అధనాస్తు కిం
ఇచ్చంతి అంటే ధనము లేనివారు, అధనాహ్ నిర్ధనులు, పేదవారు, కిం ఇచ్చంతి ఏమి కోరుకుంటారు, ఆర్తైహి కిం క్రియతే వద. ఆర్తైహి అంటే ఆర్త శబ్దానికి ఉన్న తృతీయ విభక్తి బహువచనం. ఆర్తుల చేత ఏమి చేయబడుతుంది అనేది ఈ ప్రశ్నకి ఎగ్జాక్ట్ అర్థం. అంటే ఆర్తులు ఏమి చేస్తారు, ఆర్తులు అంటే ఏదో కోరి ఉన్నవారు, ఏదో కోరిక కలిగి ఉన్నవారు, వారు ఏమి చేస్తారు. ఇప్పుడు మొదటి మూడుటికి వచ్చే సమాధానాలను కలిపితే నాలుగో ప్రశ్నకు ఉన్న సమాధానం వస్తుందన్నమాట. ఇప్పుడు ఏమిటి, రాజ్ఞ సంబోధనం కిం స్యాత్. రాజుని ఏమని సంబోధిస్తారు, అందరూ దేవ అని సంబోధిస్తారు, రాజుని ఓ దేవ అని అంటారు. సో దేవ అనేది మొదటి ప్రశ్నకి సమాధానం. సుగ్రీవస్యతు కా ప్రియ, సుగ్రీవుని ప్రియురాలు ఎవరు, సుగ్రీవుని భార్య అయినటువంటి తార. తార రెండో ప్రశ్నకి సమాధానం. అధనాహ్ తు కిం ఇచ్చంతి, ధనం లేని వారు ఏమి కోరుకుంటారు, ధనాన్నే కోరుకుంటారు. సో ధనం. దేవ తార ధనం, దాని మొత్తం కలిపితే దేవతారాధనం అని వచ్చింది. ఆర్తైహి కిం క్రియతే వద అంటే ఆర్తుల చేత ఏమి చేయబడుతుంది, దేవతారాధనం చేయబడుతుంది. అంటే వాళ్ళు కోరిక కలిగి ఉన్న వాళ్ళు, ఏదో కోరిక నాకు ఇది ఈ కోరిక తీరాలి అని అనుకునే వాళ్ళు ఏం చేస్తారు, దేవుణ్ణి ప్రార్థిస్తారు. సో మొదటి ప్రశ్నకి సమాధానం దేవ, రెండో ప్రశ్నకి సమాధానం తార, మూడో ప్రశ్నకి సమాధానం ధనం. ఈ మూడు కలిపితే వచ్చే దేవతారాధనం అనేది నాలుగో ప్రశ్నకి సమాధానం. ఇది మనకి ఇక్కడ ఈ ప్రహేళిక యొక్క అర్థం. తర్వాత సుభాషితంలోకి వెళ్తే, ఏతే సత్పురుషాః పరార్థఘటకాః స్వార్థాన్ పరిత్యజ్యయే సామాన్యాస్తు పరార్థముద్యమభృతః స్వార్థా విరోధేన యే తేమీ మానుష రాక్షసాః పరహితం స్వార్థాయ నిఘ్నంతి ఏ తు ఘ్నంతి నిరర్థకం పరహితం తే కే న జానీమహే. ఏతే సత్పురుషాః పరార్థఘటకాః స్వార్థాన్ పరిత్యజ్య యే సామాన్యాస్తు పరార్థం ఉద్యమభృతః స్వార్థా విరోధేన యే తేమీ మానుష రాక్షసాః పరహితం స్వార్థాయ నిఘ్నంతి ఏ తు ఘ్నంతి నిరర్థకం పరహితం తే కే న జానీమహే. ఇందులో నాలుగు రకాల మనుషుల గురించి చెప్తున్నారు. ఒక్కొక్క వాక్యంలో ఒక్కొక్కళ్ళ గురించి. ఇప్పుడు పద విభాగం ముందు చూస్తే, ఏతే సత్పురుషాః పరార్థఘటకాః స్వార్థాన్ పరిత్యజ్య ఏ సామాన్యాః తు, అది సామాన్యాస్తు అయింది, విసర్గ సంధి. పరార్థం ఉద్యమవృతః, అక్కడ సంధి ఏమి లేదు. స్వార్థ అవిరోధేన స్వార్థావిరోధేన ఏ సంధి అయింది, యాక్చువల్గా ఇది సమాసము, ఒక పదంగానే మనం తీసుకోవాలి, స్వార్థ అవిరోధేన. కానీ సమాసంలో భాగంగా సవర్ణ దీర్ఘ సంధి అయింది. ఏ తేమి, తే ప్లస్ అమి, తేమి ఏ సంధి, పూర్వరూప సంధి. తే ప్లస్ అమి తేమి. మానుష రాక్షసాః పరహితం స్వార్థాయ నిఘ్నంతి ఏ తు ఘ్నంతి నిరర్థకం, అవన్నీ మిగతావన్నీ విడిగానే ఉన్నాయి. జానీమహే, జానీమహే జ్ఞాధాతు. జ్ఞాధాతు మనకి జానాతి, మనకి పరస్మైపది రూపం తెలుసు, అది ఉభయపది జ్ఞాధాతు. యాక్చువల్గా ఈ జానీమహే అనేది మీకు ఆ రూపాన్ని బట్టి ఏ పురుష ఏ వచనం అయి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. ఇది ఉత్తమ పురుష బహువచనం. ఉత్తమ మహోదయ, ఉత్తమ పురుష బహువచన రూపం. జ్ఞా అనేది ఉభయపది ధాతు. మనం జానాతి అన్న పరస్మైపది రూపం మనం ఎక్కువ చదువుతున్నది. కానీ జాయతే అన్న ఒక ఈ రూపం కూడా ఉంది, ఆత్మనిపది రూపం కూడా ఉంది. దానికి జానీమహే, జానీతే ఉంది, దానికి జానీమహే అవుతుంది. ఉత్తమ పురుష బహువచన రూపం. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు వాక్యంగా మన అర్థాలు చూసుకుంటూ వెళ్దాం. ఏతే సత్పురుషాః పరార్థఘటకాః స్వార్థాన్ పరిత్యజ్య ఏ, దాని అన్వయంలో రాసుకుంటే, ఏ స్వార్థాన్ పరిత్యజ్య పరార్థఘటకాః ఏతే సత్పురుషాః. ఏ స్వార్థాన్ పరిత్యజ్య అంటే ఎవరైతే స్వార్థాన్ పరిత్యజ్య తమ స్వార్థములను వదిలి, అంటే తమ ప్రయోజనాలను పక్కన పెట్టి,
పరార్థ ఘటకాః అంటే ఇతరులకు సహాయం చేస్తారో ఏతే సత్పురుషాః వీరే సత్పురుషులు అని మొదటి వాక్యంలో చెప్పారు. ఎవరైతే తమ స్వార్థాన్ని పక్కన పెట్టి ఇతరులకు సాయం చేస్తారో వారే సత్పురుషులు. దయచేసి అందరూ మ్యూట్ చేసుకోండి. సామాన్యాస్తు పరార్థముద్యమ భృతః స్వార్థావిరోధేన ఏ, దీన్ని అన్వయంలో రాసుకుంటే ఏ స్వార్థావిరోధేన, స్వార్థ అవిరోధేన అంటే ఎవరైతే తమ స్వార్థానికి అడ్డు రాకుండా, అవిరోధేన తమ ప్రయోజనాలు నెరవేరాయి, అప్పుడు పరార్థం ఉద్యమ భృతః, పరార్థం ఇతరుల కొరకు, ఇతరుల ప్రయోజనాల కొరకు, ఇతరుల హితం కొరకు ఉద్యమ భృతః ఎవరైతే సహాయం చేస్తారో, ఎవరైతే పాటుపడతారో, ప్రయత్నాన్ని చేస్తారో, సామాన్యాః తు సామాన్యాః అంటే వారు సామాన్యులు. అంటే ఏంటి? ఎవరైతే స్వార్థాన్ని వదిలిపెట్టి ఇతరులకు సహాయం చేస్తారో వాళ్ళు సత్పురుషులు. ఎవరైతే తమ స్వార్థాన్ని అంటే తమకు మంచి జరిగింది, తమకు చేయాల్సిన ప్రయోజనాలు తమకి జరిగిన తర్వాత ఇతరులకు కూడా సహాయపడడానికి వారు శక్తివంచన లేకుండా కృషి చేస్తారు, వాళ్ళు సామాన్యులు. అయితే తేమిని మానుష రాక్షసాః పరహితం స్వార్థాయ నిఘ్నంతి ఏ. అమి అనేది అదస్ శబ్దానికి ప్రథమ పురుష బహువచనం. అదస్ శబ్దానికి ప్రథమ బహువచనం అది. సో తే అమి మానుష రాక్షసాః అంటే వారు మానుష రాక్షసులు, మనుష్యుల్లో పుట్టినటువంటి రాక్షసులుట. ఎవరు? పరహితం స్వార్థాయ నిఘ్నంతి ఏ అంటే ఏ స్వార్థాయ పరహితం నిఘ్నంతి తే అమి మానుష రాక్షసాః అది అన్వయం. ఎవరైతే స్వార్థాయ తమ స్వార్థం కొరకు పరహితం నిఘ్నంతి వేరే వాళ్ళ మంచిని కూడా నాశనం చేస్తారో, వాళ్ళకి ఇది జరిగితే మంచి జరుగుతుంది కానీ తమకు ఇది స్వార్థం, తమ స్వార్థం కొరకు ఇతరులకు మంచి జరగకుండా ఎవరైతే నాశనం చేస్తారో వాళ్ళు మానుష రాక్షసులు, మనుషుల్లో పుట్టినటువంటి రాక్షసులు, మానవ రూపంలో ఉన్నటువంటి రాక్షసులు. అయితే ఏతు ఘ్నంతి నిరర్థకం పరహితం తేకేన జానీమహే. ఏ నిరర్థకం పరహితం ఘ్నంతి ఇది అన్వయం. ఎవరైతే నిరర్థకం ఎటువంటి ఉపయోగం లేకుండా, ఎటువంటి ప్రయోజనము లేకుండా పరహితం ఘ్నంతి మరొకరికి జరుగుతున్న మంచిని ఘ్నంతి నాశనం చేస్తారో తేకే న జానీమహే వారు ఎవరు, వారికి పేరేమిటి, వారిని ఏమనాలి, అసలు న జానీమహే తెలియకున్నది. అంటే వాళ్ళని ఏమనాలో కూడా తెలియదు అని మనం అంటాం చూసారే తెలుగులో, అలా అన్నమాట. ఎవరైతే తమ స్వార్థాన్ని కూడా పక్కన పెట్టి ఇతరులకు సహాయపడతారో వారు సత్పురుషులు. ఎవరైతే తమ స్వార్థం జయించిన తర్వాత, తమ స్వార్థం నెరవేరిన తర్వాత ఇతరులకు సహాయపడతారో వారు సామాన్యులు. ఎవరైతే తమ హితం కొరకు పరహితాన్ని నాశనం చేస్తారో వాళ్ళు మనుషులందు రాక్షసులు. ఎవరైతే అసలు ఏమి ప్రయోజనం లేకుండా ఉత్తినే అవతల వాళ్ళ హితాన్ని నాశనం చేస్తారో వాళ్ళని ఏమనాలో కూడా తెలియదు అని ఇక్కడ కవి అంటున్నారు అనమాట. తాత్పర్యం, ఎవరైతే స్వార్థాన్ని వదిలి ఇతరులకు సహాయం చేస్తారో వారు సత్పురుషులు. తమ స్వార్థానికి హాని కలగకుండా ఇతరులకు సహాయం చేసేవారు సామాన్యులు. ఇంకొకరి హితాన్ని స్వార్థానికి బలి చేసేవారు మనిషి రూపంలో ఉన్న రాక్షసులు. మరి ఎలాంటి కారణం లేకుండా మరొకరి హితాన్ని హాని చేసేవారిని ఏమనాలి? అన్వయార్థం చూస్తే ఏ ఎవరు స్వార్థాలను పరిత్యజ్య వదిలి పరార్థ ఘటకాః మరొకరికి సహాయం చేస్తారో ఏతే సత్పురుషాః వీరు సత్పురుషులు. ఏ ఎవరైతే స్వార్థావిరోధేన, స్వార్థ అవిరోధేన అన్నమాట, స్వార్థానికి విఘాతం కలగకుండా పరార్థం ఇతరుల కొరకు ఉద్యమ భృతః ప్రయత్నశీలుగా ఉంటారో ఏతే వీరు సామాన్యాః మధ్యములు. ఏ ఎవరైతే స్వార్థాయ ముందరికి రావాలి ఇక్కడ, స్వార్థానికి పరహితం మరొకరి హితాన్ని నిఘ్నంతి నాశనం చేస్తారో తే వారు అమి ఈ మానుష రాక్షసాః మానవ రూపంలో రాక్షసులు. ఏ ఎవరు పరహితం మరొకరి హితాన్ని నిరర్థకం ఎలాంటి ప్రయోజనం లేకుండా ఊరికేనే ఘ్నంతి నాశనం చేస్తారో తే వారు కే ఎవరు నా జానీమహే తెలియకున్నది. ఇది ఈ సుభాషితం యొక్క అర్థం. తర్వాత ఇంకొక ఏమండి చెప్పండి. అమే అనే శబ్దము మీరు ఏ విభక్తి లేకుంటే ఏ కొంచెం చెప్పండి. అమి అనేది అదస్ అనే శబ్దానికి ఉన్నటువంటి ప్రథమ బహువచనం. అదస్ శబ్దంలో బహువచనం, ప్రథమ విభక్తి బహువచనం. ఓకే అండి.
అదస్ అనేది సర్వనామ శబ్దం, దానికి ప్రథమ విభక్తి బహువచనం. మనకి ప్రవేశ పుస్తకంలో ఉంది అదస్ రూపాలు. సరే, దీనికి తర్వాత రెండో సుభాషితం చూస్తే, క్వచిత్ పృథ్వీ శయ్యః క్వచిదపి చ పర్యంక శయనః క్వచిత్ శాకాహారః క్వచిదపి చ శాల్యోదన రుచిః క్వచిత్ కంఠాధారీ క్వచిదపి చ దివ్యాంబరధరో మనస్వీ కార్యార్థి న గణయతి దుఃఖం నచ సుఖం. ఈ మనస్వీ కార్యార్థి న గణయతి దుఃఖం నచ సుఖం అనేది మనం ప్రవేశలో అనుకుంటాను, సూక్తిగా మనం నేర్చుకున్నాం. ఇది మనస్వీ కార్యార్థి అంటే ఎవరైనా చెప్పగలరా? మనస్వీ కార్యార్థి న గణయతి దుఃఖం నచ సుఖం మనం ఏం నేర్చుకున్నాం? సాధనలో సుఖాన్ని దుఃఖాన్ని లెక్కించడు అని చేసేవాడు ఎవరు? కార్యసాధకుడు. మనస్వి కార్యసాధకుడు పని చేసేప్పుడు దుఃఖాన్ని గాని సుఖాన్ని గాని లెక్కించడు. ఉత్తమం, ఉత్తమం. ఇప్పుడు ఆ అర్థంతో ముందర నుంచి పైనుంచి మనం చదువుకుంటూ వద్దాము. క్వచిత్ అంటే కొన్ని చోట్ల అన్నట్లుగా అర్థం. క్వ అంటే కొన్ని చోట్ల అని. క్వచిత్ మనం చిచ్చన ప్రయోగం మనం పరిచయలో చదివాం కదా, ఆ క్వ చిత్ అంటే కొన్ని చోట్ల అని అర్థం అన్నమాట. క్వచిత్ పృథ్వీ శయ్యః క్వచిత్ ప్లస్ అపి క్వచిదపి. సంధి ఏ సంధి అండి ఇది? క్వచిత్ ప్లస్ అపి క్వచిదపి క్వచిదపి చ పర్యంక శయనః క్వచిత్ శాకాహారః. ఇది మనం ఈ పాఠంలో నేర్చుకోబోతున్నాం. చత్వ సంధి అది వస్తుంది ఇక్కడ. క్వచిదపి చ శాల్యోదన రుచిః క్వచిత్ కంఠాధారి క్వచిదపి చ దివ్యాంబరధరో దివ్యాంబరధరః. ఇది కూడా సమాసంలో భాగంగా దివ్య ప్లస్ అంబరధరః సవర్ణ దీర్ఘ సంధి అయింది. మనస్వీ కార్యార్థి న గణయతి దుఃఖం నచ సుఖం. ఓకే, ఇది పద విభాగం. ఇప్పుడు చూస్తే వాక్యాల యొక్క అర్థం చూస్తే, క్వచిత్ పృథివీ శయ్యః అంటే కొన్ని చోట్ల పృథివీ నేల మీదనే అతని నిద్ర, నేల మీదనే పడుకోవాల్సి వస్తుంది, భూమియే పరుపుగా ఉంటుంది. క్వచిదపి చ పర్యంక శయనః కొన్ని చోట్ల అతనికి మంచము, మంచిగా పరుపు, అన్ని శుభ్రంగా అన్ని మంచి, అతను పడుకోవడానికి మంచి శయనము దొరుకుతుంది అతనికి. క్వచిత్ శాకాహారః. శాకాహారః అంటే మనం మామూలుగా బయట చూసే శాకాహార భోజనం, వెజిటేరియన్ మీల్స్ అని కాదు. ఇక్కడ ఏంటంటే కందమూలాలు అలా, అంటే ఓన్లీ శాకాలు అంటే పచ్చి కూరలు, ఆకులు, ఈ విధంగా అన్నమాట. అంటే ఇదివరకు కాలంలో అడవి మార్గంలో నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు కదా, వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏమి ఉండవు, అక్కడ అడవిలో దొరుకుతున్నటువంటి ఏదో కందమూలాలు, ఆకులు, ఫలాలు ఇవే కోసుకొని తింటూ ఉండేవాళ్ళు అవసరమైన చోట్ల. ఆ విధంగా కొన్ని చోట్ల శాకములే వారికి ఆహారం. క్వచిదపి చ శాల్యోదన రుచి అంటే కొన్ని చోట్ల మంచి పంచభక్ష పరమాన్నాలతో కూడినటువంటి మంచి వండి వార్చిన మంచి పదార్థాలు. క్వచిత్ కంతాధారి అంటే కొన్ని చోట్ల జీర్ణమైపోయినటువంటి చిరిగిన వస్త్రాలు, లేకపోతే ఈ చెట్ల యొక్క నార వస్త్రాలు, ఇటువంటివే కొన్ని చోట్ల. క్వచిదపి చ దివ్యాంబరధరో కొన్ని చోట్ల అద్భుతమైన మంచి చీనాంబరాలు అంటారు, అటువంటి మంచి వస్త్రాలు. అంటే ఇక్కడ మనం చూస్తే మొదటిది పృథివీ శయ్యః అనేది ఒక దుఃఖంతో పోల్చొచ్చు. అంటే మనకు అతనికి దుఃఖము, పర్యంక శయనః అనేది అది సుఖము. అంటే ఈ విధమైన దుఃఖం కలిగిన అటు సుఖం కలిగిన. శాకాహారః ఏదో ఉన్నది దొరికిందే తినడము. శాల్యోదన రుచి అంటే మంచి పంచభక్ష పరమాణాలు, అది సుఖం. కంఠాధారి ఏదో నార వస్త్రాలు లేకపోతే జీర్ణమైపోయినటువంటి వస్త్రాలు కలిగి ఉండడం. దివ్యాంబరధరః అంటే అద్భుతమైనటువంటి చీదాంబరాలు కలిగి ఉండటం. ఈ విధంగా దుఃఖాలు కలిగిన, సుఖాలు కలిగిన మనస్వీ కార్యార్థి అంటే పనిని సాధించాలి అని మనస్సులో గట్టిగా ఉన్నటువంటి కార్యసాధకుడు న గణయతి దుఃఖం నచ సుఖం. అది దుఃఖాలను చూసి అయ్యో ఇటువంటి దుఃఖాలు కలుగుతున్నాయి అని పని చేయకుండా ఆపేసి పారిపోడు. అదే సుఖం కలుగుతోంది కదా అని ఆహా అని అక్కడే ఎంజాయ్ చేస్తూ, ఆ సుఖాలను ఎంజాయ్ చేస్తూ అనుభవిస్తూ పనిని మర్చిపోడు. దుఃఖం కలిగినా సుఖం కలిగినా అతని ధ్యాస అంతా ఆ పనిని సాధించడం మీదనే ఉంటుంది అని చెప్పి కార్యసాధకుడు దుఃఖానికి కృంగిపోడు, సుఖానికి పొంగిపోడు, ఆ రెండిటినీ కూడా లెక్క పెట్టడు అని చెప్పడం అన్నమాట.
తాత్పర్యం చూస్తే ఒక చోట భూమి ఏసయ్య, మరి ఒక చోట పరుపుపై పడుకునే సౌభాగ్యం. ఒక చోట కేవలం ఆకులను భుజిస్తాడు, మరొక చోట పంచభక్ష పరమాన్నముతో కూడిన భోజనము. ఒక చోట చినిగిన వస్త్రాలు, మరొక చోట పట్టు పీతాంబరాలు గల అలంకారం. ఇలా ఒక చోట సుఖం, మరొక చోట దుఃఖం పొందినను ధీరులు రెండింటినీ లెక్కించరు. ధీరులు కదా, లెక్కించరు. క్వచిత్ ఒక చోట పృథ్వీశయ భూమియే పరుపుగా ఉండును చ, మరియు క్వచిత్ ఒక చోట పర్యంక శయన మంచం పరుపులపై శయనం. క్వచిత్ ఒక చోట శాకాహార కూరలే ఆహారము చ, మరియు క్వచిత్ ఒక చోట శాల్యోదను రుచికరమైన అన్నంతో భోజనం. క్వచిత్ ఒక చోట కంఠాధారి జీర్ణ వస్త్రములను ధరించును. క్వచిత్ మరొక చోట దివ్యాంబరధర శ్రేష్టమైన వస్త్రములను ధరించును. మనస్వి ధీరుడు, కార్యార్థి కార్యసాధకుడు, ధీరుడైన కార్యసాధకుడు అన్నమాట. సుఖం సుఖాన్ని, దుఃఖం చ దుఃఖాన్ని న గణేది లెక్కించడు అనేది ఇక్కడ అన్వయార్థం. మహోదయే చెప్పండమ్మా. నమస్కారः. ఇక్కడ నమస్తే. శాల్యోదన రుచి అంటే శాలిధాన్యం అంటే ప్యాడీ అనే అర్థమా మహోదయ్? వరి అని. అంటే ఇక్కడ యాక్చువల్ గా దాని తాత్పర్యంగా తీసుకుంటే ఎంతో రుచికరమైనటువంటి పంచభక్ష పరమాన్నాలు అని అర్థం. ఓ, ఆ అర్థంలో ప్రయోగించారు. సరే, ఈ కావ్య కథలో మీరు చదివి ప్రశ్నలు సమాధానాలు రాసుకుంటున్నారు అని నేను భావిస్తున్నాను. మీకు ఎవరికన్నా వాటిల్లో ఏమైనా ప్రశ్నకి సమాధానం అవునా కాదా అని సందేహం ఉంటే ఎప్పుడైనా అడగచ్చు. మనం అన్వయ రచనలోకి వెళ్దాము. అయనేషు చ సర్వేషు యథాభాగం అవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. అయనేషు చ సర్వేషు యథాభాగం అవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. ఇక్కడ వరకు మనకి జరిగిన స్టోరీ ఏంటి అంటే, వాళ్ళు అందరూ యుద్ధ రంగంలోకి వచ్చారు. కురుక్షేత్ర యుద్ధంలోకి పాండవులు కౌరవులు వారి సైన్యంతో వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతోందో అని, యుద్ధం జరుగుతుండగా ఆయన ధృతరాష్ట్రుడు అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవాలనుకుని సంజయుడిని అడిగాడు. సంజయుడు అక్కడ ఏం జరుగుతోందో ఆయనకు వివరాలన్నీ చెప్తున్నాడు. ఈ భాగంలో ఆయన ఏం చెప్పారంటే, ముందర దుర్యోధనుడు ద్రోణాచార్యుడు వద్దకు వచ్చి ఇలాగా వాళ్ళ పాండవుల సైన్యంలో వీళ్ళు ఉన్నారు అని వారిలో ఉన్నటువంటి మహారథుల పేర్లని కొంతమందిని, గొప్పవారి పేర్లని అందరినీ కొంతమందిని సూచించారు. సూచించిన తర్వాత వాళ్లే కాదు మన సైన్యంలో కూడా ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ సైన్యంలో అంటే తమ కౌరవ సైన్యంలో ఉన్నటువంటి కొంతమంది గొప్ప రథులు, మహారథులు ఇటువంటి వాళ్ళ పేర్ల గురించి ఆయన చెప్పుకొచ్చిన తర్వాత అప్పుడు తర్వాత కంటిన్యూషన్ లో ఇలా జరుగుతోంది. ఈ విధంగా చెప్తున్నాడు. అయనేషు చ సర్వేషు యథాభాగం అవస్థితాః భీష్మం ఏవ అభిరక్షन्तు ఏవాభిరక్షन्तు సవర్ణ దీర్ఘ సంధి భవంతః సర్వ, భవంతః ప్లస్ సర్వే, అది యాక్చువల్ గా భవంతః ప్లస్ సర్వే, భవంతః సర్వే అయింది. అది మనకి విసర్గ సంధిలో వస్తుంది. సర్వే ప్లస్ ఏవ సర్వ ఏవ ఏ సంధి అవుతుందండి ఇక్కడ? సంధి. సర్వే ప్లస్ ఏవ సర్వ ఏవ లోప సంధి కదా, యకార లోప సంధి. యాంతవాంత దేశ సంధి అయ్యి అప్పుడు యకార లోపమైంది. సర్వే ప్లస్ ఏవ సర్వ ఏవ అయింది. సర్వ యాకి ఏత్వం వచ్చి సర్వ ఏవ అయింది. తర్వాత అప్పుడు యకార లోపమయ్యి సర్వ ప్లస్ ఏవ అయింది. సర్వ ఏవ అయింది అది. సో యాంతవాంత దేశ సంధి అయ్యి యకార లోప అయింది ఇక్కడ. సరే, ఇప్పుడు సర్వ ఏవ అక్కడికి పద విభాగం అయింది. నెక్స్ట్ తాత్పర్యంలో ఏమిస్తున్నాడంటే, మీరందరూ వ్యూహ మార్గంలో నిర్దేశించిన విధంగా ఉంటూ భీష్ముడిని సమీపంగా ఉండి రక్షించండి అన్నాడు. అంటే ఇక్కడ మామూలుగా ఈ యుద్ధాలలో వీళ్ళు వ్యూహ రచన చేస్తారు. అంటే రకరకాల పద్మ వ్యూహం అని రకరకాల వ్యూహాలు, ఈ విధంగా ఈ వ్యూహాల్లో రచిస్తారు. వ్యూహాల్లో ఉన్నప్పుడు ఏంటంటే మధ్యలో మెయిన్ వాళ్ళు మధ్యలో ఉంటారు, చుట్టూ రకరకాల ద్వారాలు ఉంటాయి. ఆ ద్వారాల గుండా శత్రువులు లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ శత్రువులని ద్వారాల దగ్గర అడ్డుకోవడానికి అక్కడ కొంచెం పటిష్టమైనటువంటి సైన్యాన్ని పెడతారు. అది దాటుకొని వాళ్ళు లోపలికి వచ్చినా ఈ మధ్యలో ఉన్నటువంటి మెయిన్ వాళ్ళని చుట్టూరా ఉండి రక్షిస్తూ ఉంటారు. అన్ని అయనాల దగ్గర, అన్ని ద్వారాల దగ్గర అయినా వాళ్ళు లోపలికి వచ్చినా వీళ్ళు పోరాడుకొని వాళ్ళు రక్షించుకుంటారు అనమాట.
ఈ విధంగా వ్యూహ రచన జరిగి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అయనేషు అంటే అయనము అంటే ద్వారము. ఈ విధంగా వ్యూహాలలో ఉన్నటువంటి ద్వారాల దగ్గర ఎవరెవరైతే ఉన్నారో మీరందరూ కలిసి ఇందులో ఏమంటున్నాడంటే దుర్యోధనుడు, ఈ వ్యూహంలో మనం ఏ విధంగా అయితే మనం వ్యూహ రచన చేశామో ఆ వ్యూహ రచనలో ప్రతి ద్వారం దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా మధ్యలో ఉన్నటువంటి భీష్ముడిని జాగ్రత్తగా కాపాడండి. ద్వారాల దగ్గర ఉన్న అందరూ కూడా మీరున్న చోట ఉంటూ భీష్ముడిని మధ్యలో ఉన్నటువంటి భీష్ముడిని జాగ్రత్తగా రక్షించండి అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ దుర్యోధనుడు, ద్రోణాచార్యుడు మొదలైన ఇతరుల వాళ్ళందరికీ. ఇందులో అభిరక్షంతు, అభిరక్షంతు అంటే రక్షంతు అంటే కాపాడండి, అభిరక్షంతు అంటే ఇంకా దగ్గరగా ఉంటూ ఆయన్ని బాగా క్లోజ్ గా కాపాడుతూ ఉండండి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఆయన ముఖ్యంగా ఏంటంటే ఆయన వీళ్ళ యొక్క సైన్యాధికారి ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఆయన దుర్యోధనుడి ధీమా ఏమిటంటే భీష్ముడు బ్రతికి ఉన్నంత కాలము కౌరవ సైన్యాన్ని వీళ్ళు జయించలేరు. సో అందుకని భీష్ముడిని గట్టిగా కాపాడండి అని చెప్పేసి వీళ్ళకి చెప్తున్నాడు అనమాట. అభిరక్షంతు, దగ్గరగా ఉండి ఆయన్ని రక్షించండి. అభిరక్షంతు అనేది అక్కడ క్రియాపదం. దానికి కర్త ఏంటి? ఎవరు రక్షించాలి? ఎవరు రక్షించాలి అంటే భవంతః సర్వే, మీరు అందరూ. ఏ విధంగా ఉన్నటువంటి మీరందరూ? ఈ విధంగా అంటే ఈ వ్యూహాల్లో మీరు ఎక్కడైతే ఉన్నారో అవస్థితాః, మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ విధంగా ఉంటూ ఈ వ్యూహ రచనలో మిమ్మల్ని నిలబెట్టిన చోట మీరు ఉంటూ మీరందరూ కూడా భవంతః సర్వే అభిరక్షంతు. సో ప్రథమ విభక్తి పదాలు ఏమిటి? అవస్థితాః అన్నదొకటి, భవంతః అన్నదొకటి, సర్వే అన్నదొకటి. ఇప్పుడు ఎవరిని రక్షించాలి? అభిరక్షంతు. కర్మపదం ఏమిటి? భీష్మం అభిరక్షంతు. సో కర్మపదం భీష్మం అయింది. ఇంకా మిగిలిన పదాలు ఏమిటి? అయనేషు సర్వేషు సప్తమి విభక్తివి. యథాభాగం అవ్యయమైంది, చ అవ్యయము, ఏవ అవ్యయము, హి అవ్యయం. సో ఇవన్నీ అవ్యయాలయ్యాయి. మొదట క్రియాపదం ఏంటంటే అభిరక్షంతు. ఇంకొకటి ఇక్కడ మనం చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం తా ప్రత్యయం వచ్చింది, అవస్థితాః అని తా ప్రత్యయం వచ్చింది. ఎప్పుడైతే తా ప్రత్యయం క్రియాపదంగా వాడారో మనం క్రియగా వాడేసి క్రియను దాన్ని ప్రశ్నించుకుంటూ వస్తాం. ఇక్కడ మాత్రము క్రియగా కాకుండా విశేషణంగా వాడారు. అంటే ఈ విధంగా ఉన్నటువంటి వ్యూహంలో రచించబడి ఉన్నటువంటి మీరు అని చెప్తున్నారు. అందుకని ఈ భవంతః సర్వే అన్నటువంటి పదాలకి అవస్థితాః అనేది విశేషణం. ఈ విధంగా విశేషణం అయినప్పుడు దాన్ని ఆ తా ప్రత్యయానికి మనం కథం భూత అన్న పదంతో మనం ప్రశ్నించుకోవాలి. క్రియాపదంగా కాకుండా తా ప్రత్యయం ఉన్నప్పుడు కథం భూతాః అని ప్రశ్నించుకోవాలి. సో అవస్థితాః అనేది బహువచనం కాబట్టి కథం భూతాః అని ప్రశ్నించారనమాట. సో ఆ విధంగా ప్రశ్నించుకోవాలి, భూత కృదంతం కాబట్టి ఇది. సరే, మన అన్వయ రచన చూసుకుంటే మొదటి క్రియాపదం అభిరక్షంతు, కాపాడండి, రక్షించండి. ఇది ఒకసారి చెప్పరా అండి? ఏంటండి? అవస్థితాః. అవస్థితాః. అవస్థితాః అంటే ఈ విధంగా ఈ వ్యూహంలో కూర్చబడి ఉన్నటువంటి మీరు అని అర్థం. అవస్థితాః అంటే అవస్థితాః భవంతః సర్వే అంటే ఈ మీరు అందరూ, భవంతః సర్వే అంటే మీరందరూ. ఎటువంటి మీరందరూ? ఈ వ్యూహంలో కూర్చబడి ఉన్నటువంటి మీరందరూ అని అవస్థితాః అంటే. అవస్థితాః అనే త ప్రత్యయాన్ని నేనేం చెప్తున్నా అంటే తా ప్రత్యయం క్రియాపదంగా ఉందనుకోండి, అక్కడ మనం డైరెక్ట్ గా క్రియాపదంగా ముందర క్రియాపదం అని రాసేసుకొని అప్పుడు దానికి కర్త కర్మ చూసుకుంటూ వస్తాం. ఇక్కడ క్రియాపదంగా కాకుండా ఈ విధంగా ఉన్నటువంటి మీరందరూ అని విశేషణంగా వాడారు ఇక్కడ అవస్థితాః అనేది, క్రియాపదంగా కాకుండా కదా. క్రియాపదం అభిరక్షంతు, క్రియాపదంగా కాకుండా అవస్థితాః భవంతః సర్వే, ఈ విధంగా ఉన్నటువంటి మీరందరూ అని వాడారు కాబట్టి ఇక్కడ ఇది క్రియ కాదు. కాబట్టి ఈ త ప్రత్యయాంతానికి అంటే భూత కృదంతం త ప్రత్యయానికి మనం కథం భూత అనే శబ్దంతో ప్రశ్నించుకోవాలి. అవస్థితాః అనేది బహువచనం కాబట్టి కథం భూతాః అని వాడతాం అన్నమాట. అర్థమైందా మహోదయ్? లక్ష్మీ మహోదయ్? అర్థమైందండి. ఇది నేను బహువచనం, మామూలుగా బహువచనం అనుకున్నానండి, తా ప్రత్యయం అని అనుకోలేదు. త ప్రత్యయం ఇది. అవస్థితాః అంటే అవస్థితః అంటే స్థితః, అర్థమైంది కదా. స్థిత
ఆ స్థితకి అవ అని ఒక ఉపసర్గ చేరింది, అది కూడా తా ప్రత్యయమే. అవస్థిత అంటే అక్కడ ఉన్నటువంటి, అక్కడ పెట్టినటువంటి అని అర్థం. ఇక్కడ అవస్థితాహ అనేది బహువచనం, అందుకని కథం భూతాహ అని దానికి ప్రశ్న అడుగుతాం అన్నమాట. అస్తు. ఇప్పుడు ఓకే. అభిరక్షంతు క్రియాపదమైంది. కే అభిరక్షంతు, ఎవరు కాపాడాలి, కర్త ఎవరు? భవంతః సర్వే అంటే మీరందరూ అని అన్నాడు. దానికి ఈ ఇచ్చినటువంటి మధ్యలో భవంత సర్వ ఏవహి అన్నారు కదా, మీరందరూ కూడా అని చెప్పాడు. అందుకని ఆ అవ్యయాల్ని కూడా ఇక్కడ చేర్చి సర్వే భవంతః ఏవహి అని అన్నారు. అంటే భవంతః సర్వే అంటే మీరందరూ అని, మీరందరూ కూడా అని స్ట్రెస్ చేసి చెప్తున్నాడు కాబట్టి ఆ అవ్యయాల్ని కూడా ఇక్కడ చేర్చుకున్నాం మనం. సర్వే భవంతః ఏవహి అని చేర్చుకున్నాం. అప్పుడు కం అభిరక్షంతు, ఎవరిని రక్షించాలి? భీష్మమేవ అభిరక్షంతు, ఓన్లీ భీష్మ, మీరు భీష్ముడిని ఒక్కడు కాపాడని చాలు అని చెప్తున్నాడు అనమాట. భీష్ముడిని కాపాడితే భీష్ముడే మనకు విజయాన్ని చేకూరుస్తాడు అని చెప్పినట్టు. భీష్మమేవ అభిరక్షంతు కర్మపదం అది. తర్వాత ఇప్పుడు మనకు అవస్థితాహ అనేది భవంతః అనే శబ్దానికి ఉన్నటువంటి విశేషణం అని చెప్పుకున్నాం కదా. సో కథం భూతాహ అభిరక్షంతు అవస్థితాహ. అయితే ఇక్కడ మనకి యథాభాగం అనే అవ్యయం ఉంది కదా, ఆ అవ్యయాన్ని కూడా మనం ఇక్కడ చేర్చుకోవచ్చు. ఇక్కడ మనకి ఇవ్వలేదు, అయితే మనం యథాభాగం అవస్థితాహ అని ఇక్కడ మనకి సమాధానంగా రాసుకోవచ్చు. అంటే ఎక్కడైతే ఉన్నారో, ఏ విధంగా అయితే మీరు ఉన్నారో అదే విధంగా అక్కడే ఉంటూ మీరు భీష్ముడిని రక్షించండి అని చెప్తున్నాడు అనమాట. సో కథం భూతాహ అభిరక్షంతు దగ్గర యథాభాగం అవస్థితాహ అని యాడ్ చేసుకోండి. తర్వాత కేషు అవస్థితాహ, ఎక్కడ ఉన్నటువంటి? అయనేషు. అయనేషు అంటే ద్వారాల వద్ద, ద్వారాల వద్ద ఉన్నటువంటి, ద్వారాల వద్ద మిమ్మల్ని వ్యూహంలో పెట్టినట్టుగా ఉన్నటువంటి మీరు భీష్ముణ్ణే రక్షించండి అని చెప్తున్నాడు. సో కేషు అవస్థితాహ అయనేషు అవస్థితాహ. తర్వాత కీదృశేషు అయనేషు, ఎటువంటి ద్వారాల వద్ద అంటే అన్ని ద్వారాల వద్ద, సర్వేషు అయనేషు. సో క్రియాపదం నాకు ప్రింట్ ఆంధ్ర పుస్తకంలో వేరేది ఇచ్చేసాడు, ప్రింట్ అసలు అది పడలేదు, కొంచెం అది గ్రూప్ లో పెట్టమనండి ఎవరినైనా. ఆంధ్ర పుస్తకం పడలేదండి అసలు, ఇది అన్వయరచన. మీకు దీని తర్వాత ఏముందండి, ఎక్కడి వరకు ఉంది ఇది? అన్వయరచన ఎక్కడ దాకా ఉందంటే, ఇప్పుడు అవ్యయరచన చేయనప్పుడు కదా తూ యావా హి అపీచ మొదలైన అంతవరకు ఉందండి. ఓకే ఓకే. ఏమండి నెక్స్ట్ పేజీలో ఉంది చూడండి. నెక్స్ట్ పేజీలో లేదండి, అది మన అన్వయరచన అన్నది దానికి మళ్ళీ తర్వాత ఏముందమ్మా లక్ష్మి గారు, తర్వాత ఏముంది? తర్వాత ఏమొచ్చిందంటే అన్వయరచన చేసేటప్పుడు క్రియాపదం అది వేరే పాఠం ఇచ్చేసాడు. కౌ ప్రథమ్యతు తుహు మధ్య మాధవ పాండవ కౌ ప్రదద్మతు. ఓకే ఓకే, నాకు అర్థమైంది. తర్వాత మూడో దానిలో వచ్చింది. సరే అయితే నేను చూస్తాను, నా దగ్గర అసలు సాఫ్ట్ కాపీ ఉందేమో, నేను చూసి నేను పెడతాను. ఇప్పటికి వినండి అమ్మా, నేను తర్వాత నేను పెడతాను మీకు. అలాగేనండి. మీది ఆంధ్ర బుక్? మరేనండి, ఆంధ్ర బుక్ అందరికి కూడా అలాగే వచ్చిందా? నాకైతే అలాగే వచ్చిందండి, మరి ఆంధ్ర వాళ్ళకి అందరికీ అది ఇదే పుస్తకం కదా. నేను అడుగుతున్నాను, మాది బానే ఉంది, నాది బానే ఉంది. సరే అయితే ఒక పని చేద్దాం, నేనైతే ఇది సాఫ్ట్ కాపీ ఉండాలి నా దగ్గర. నేను శిక్షా పుస్తకం నేను మీకు గ్రూప్ లో పెడతాను. ఎవరెవరి దగ్గర అయితే ప్రింట్ ఇది తప్పు పడిందో వాళ్ళు ఆ పేజ్ తీసుకోండి. అమ్మ లక్ష్మి గారు ప్రస్తుతానికి వినండి మీరు. నేను పెట్టిన తర్వాత ఆ 2 పేజీలు తర్వాత ఒక్కసారి ఈ వీడియో ఈ భాగం నుంచి ఒక్కసారి మళ్ళీ విందురు గాని అప్పుడు కొంచెం క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఉత్తనే వినండి. అలాగే. అంటే ఒక పేజీ మిస్సింగ్ మీ దగ్గర నాకు అర్థమయ్యి ఒక పేజీ మిస్ అయింది. ఆ పేజీ మాత్రం నేను చెప్పేది వినండి. తర్వాత ఇంకొకసారి వీడియో మళ్ళీ ఇంకొకసారి మీరు నేను పెట్టిన తర్వాత వీడియో చూసి ఇంకొకసారి విందురు గాని. సరే ఇప్పుడు అభిరక్షంతు ఇంకొకసారి చూస్తే క్రియాపదం అభిరక్షంతు, ఎవరు రక్షించాలి? సర్వే భవంతః ఏవహి, మీరందరూ కూడా రక్షించాలి. కమ్ అభిరక్షంతు, ఎవరిని రక్షించాలి? భీష్ముడిని రక్షించాలి. కర్మపదము భీష్మం ఏవ, ఏ విధంగా ఉండి రక్షించాలి? యథాభాగం అవస్థితాః అభిరక్షంతు. కేషు అవస్థితాః, ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు? అయనేషు, కీదృశేషు అయనేషు, సర్వేషు అయనేషు. సో ఈ విధంగా దీనికి అన్వయ రచన చేశాము. తర్వాత శ్లోకం వినండి.
తస్య సంజనయనం హర్షం కురువృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. పద విభాగం చూస్తే మిగతా అన్ని విడివిడిగానే ఉన్నాయి. వినద్య ప్లస్ ఉచ్చైః వినద్యోచ్చైః. ఏ సంధి ఇది? వృద్ధి సంధి. వినద్య ప్లస్ ఉచ్చైః వినద్యోచ్చైః. గుణసంధి. గుణసంధి గుణసంధి ప్లస్ సరే. ఉచ్చైః ప్లస్ గుణసంధి అండి. గుణసంధి. గుణసంధి అవుతుంది. దద్మౌ అన్నది ధ్మా అనే ధాతుకు ఉన్నటువంటి పరోక్ష భూతకాలం లిట్ లకార రూపము. ప్రథమ ఏకవచనం, అది ప్రథమ విభక్తి ఏకవచనం. ఇది దీనికి దద్మౌ అనేది ప్రథమ పురుష ఏకవచనం. ప్రథమ పురుష ఏకవచనం. ధ్మా ధాతుకి పరోక్ష భూతకాలం లిట్ లకారం ఇది దద్మౌ అనేది. సో దద్మౌ అంటే మా అంటే ఊదడం అన్నమాట. శంఖం దద్మౌ అంటే శంఖాన్ని ఊదాడు, శంఖాన్ని పూరించడం అంటాం చూసారా, అది ధ్మా అంటే అంటే శబ్దం చేస్తూ దాన్ని పూరించడం అన్నమాట. శంఖం దద్మౌ అంటే. సరే, ఇప్పుడు ఇంతకీ ఏంటంటే సంజనయన్. సంజనయన్ అనేది జనయన్ జనయతి ఉంది చూసారా. జనయతి అంటే హర్షం సంజనయతి అంటే హర్షాన్ని బాగా కలిగింప చేస్తూ అని. జనయతి అంటే కలిగింప చేయడం, పుట్టించడం. అంటే హర్షాన్ని సంజనయన్, సంజనయతి అనే దానికి సంజనయన్ అనేది శత్రంత రూపం. సో తస్య సంజనయన్ హర్షం అంటే అతనికి హర్షం సంజనయన్ అతనికి ఆనందాన్ని కలిగిస్తూ, సంతోషాన్ని కలిగిస్తూ, కురువృద్ధః పితామహః అంటే కురువృద్ధుడైనటువంటి భీష్మ పితామహుడు, సింహనాదం వినద్య అంటే గట్టిగా సింహనాదాన్ని చేసి, ఉచ్చైః ఈ ఉచ్చైహిని మనం ఇటు సింహనాదం చేశాడు అన్నదానికి తీసుకోవచ్చు, లేకపోతే శంఖాన్ని పూరించాడు అన్నదానికి కూడా తీసుకోవచ్చు. సరే, ఇక్కడ మనకేం చేశారు, గట్టిగా సింహనాదాన్ని పూరించి గట్టిగా సింహనాదాన్ని చేసి శంఖం దద్మౌ ప్రతాపవాన్. ప్రతాపవంతుడైనటువంటి ఈ కురువృద్ధుడైనటువంటి పితామహుడు, భీష్మ పితామహుడు దుర్యోధనుడికి హర్షాన్ని కలిగిస్తూ గట్టిగా సింహనాదాన్ని చేసి శంఖాన్ని పూరించాడు అనేది దీనికి తాత్పర్యం. ఇప్పుడు దద్మౌ ఏమండి అమ్మా మీరు తస్య సంజన హర్షం కురువృద్ధ పితామహః అనే శ్లోకము నా బుక్ లో అసలు లేదండి. అది ఇందాక లక్ష్మి గారు అదే చెప్పారు. ఐనేషన్ సర్వేసు 2 పేజీల్లో ఉందండి. ఈ తస్య సంజన లక్ష్మి గారు నాకు అర్థమైంది ఏం జరిగిందో. ఆ ఒక పేజీ ఆంధ్రప్రదేశ్ ప్రింట్ లో మిస్ అయింది. సో ఆ పేజీని నేను కుదిరితే నేను దాన్ని అసలు మొత్తం పుస్తకమే నా దగ్గర సాఫ్ట్ కాపీ ఉండాలి, నేను అది పెడతాను. లేకపోతే ఈ 2 పేజీలు నేను తర్వాత ఫోటో తీసి నేను గ్రూప్ లో పెడతానమ్మా. ఈసారి ప్రస్తుతానికి వినండి. ఇప్పుడు తర్వాత క్లాస్ అయిన తర్వాత నేను పెడతాను. ఇప్పుడు అందరికి డిస్టర్బెన్స్ కదా. ఇప్పుడు వినండి. క్లాస్ అయిన తర్వాత నేను పెట్టిన తర్వాత ఒక్కసారి వీడియోకి వచ్చి నేను సాయంత్రానికల్లా వీడియో అప్లోడ్ చేసేస్తాను. ఒక్కసారి వీడియోలోకి వెళ్ళి ఈ భాగం వరకు ఒకసారి పుస్తకం చూస్తూ ఒకసారి చూసుకోండి. ఇప్పుడు వినండి ప్రస్తుతానికి అంతే. ఓకే అండి. అస్తు. సో క్రియాపదం దద్మౌ అంటే ఇది ఊదారు, శంఖాన్ని పూరించారు అంటాం కదా, ఆ ఊదడం అన్న అర్థంలో. ఎవరు ఊదారు, అక్కడ కర్త ఎవరు? ప్రథమ విభక్తిలో పదాలు ఏమున్నాయి? పితామహః, కురువృద్ధః, ప్రతాపవాన్, సంజనయన్. ప్రత్యయం కూడా ప్రథమ విభక్తి. అంటే సంజనయన్ అంటే హర్షాన్ని కలిగిస్తున్నటువంటి వాడైనటువంటి పితామహుడు, హర్షాన్ని వాడైనటువంటి పితామహుడు. సో పితామహః కూడా ప్రథమ విభక్తి, కురువృద్ధః కూడా ప్రథమ విభక్తి, ప్రతాపవాన్ ప్రథమ విభక్తి, సంజనయన్ కూడా ప్రథమ విభక్తి. వీటిలో పితామహః అనేది ప్రధాన కర్త, మిగతావన్నీ కూడా ఆయనకు ఉన్నటువంటి విశేషం. తర్వాత ఇప్పుడు ద్వితీయ విభక్తిలో ఉన్న పదాలు ఏమిటి? హర్షం ఒకటి ద్వితీయ విభక్తిలో ఉంది, సింహనాదం ఒకటి ద్వితీయ విభక్తిలో ఉంది, శంఖం ఒకటి
ద్వితీయ విభక్తిలో ఉంది. అయితే ఈ 3 ద్వితీయ విభక్తి అయినప్పటికీ హర్షం సంజనయన్ అన్న దాంతో అన్వయం ఉంది. హర్షాన్ని కలిగింప చేస్తూ ఉన్నటువంటి అని హర్షం సంజనయన్ రెండిటికి అన్వయం ఉంది. సింహనాదం వినద్య అన్న దాంతో అన్వయం ఉంది. సింహనాదాన్ని చేస్తూ అంటే సింహంలాగా గర్జిస్తూ అని చెప్పడం. వినద్య అంటే గట్టిగా చేసి గర్జించి అని అర్థం అన్నమాట. సింహనాదాన్ని చేస్తూ అని. సో సింహనాదంకి వినద్య అనేటటువంటి అప్రధాన క్రియతో ల్యబంతం, అది వినద్య అనేది ల్యబంత పదం. ఈ ల్యబంత పదంతో సింహనాదానికి వినద్యకి ఉన్నటువంటి అన్వయం ఉంది. అలాగే దద్మౌ అనే దాంతో శంఖం అన్న పదానికి అన్వయం ఉంది. సో దద్మౌ అనే ప్రధాన క్రియాపదానికి శంఖంతో ముందర ఇది ఉంది, అన్వయం ఉంది. వినద్య సింహనాదము హర్షం సంజనయన్. సో హర్షం సింహనాదం శంఖం 3 ద్వితీయ విభక్తి పదాలు అయినప్పటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పదంతో అన్వయం ఉంది. మనం వాటితో పాటు కలిపి రాసుకోవాలి. తర్వాత ఇంకేం మిగిలాయి? తస్య ఒక పదం మిగిలింది, అది షష్ఠీ విభక్తి. ఇంకేమున్నాయి? హర్షం పితామహ సింహనాద ఉచ్చైహి. ఉచ్చైహి అనేది విశేషణం, కానీ ఉచ్చైహి శనైహి అనే 2 పదాలు కూడా అవి విశేషణాలు అయినప్పటికీ అవి అవ్యయాలు. మిగతా మామూలుగా కూడా మనకి విశేషణాలన్నీ కూడా మనకి క్రియా విశేషణం. నిజానికి ఇది విశేషణాలన్నీ కూడా నామవాచకాన్ని బట్టి మనకు అవి లింగవచన విభక్తులు మారుతూ ఉంటాయి. కానీ ఉచ్చైహి శనైహి అనేవి మాత్రం అవ్యయాలు, వాటికి ఎటువంటి మార్పు ఉండదు ఆ రూపంలో. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ తాత్పర్యం చూస్తే ప్రతాపవంతుడైన కురువృద్ధుడు పితామహ భీష్ముడు అతనికి అంటే దుర్యోధనుడికి హర్షమును కలిగించు విధంగా గట్టిగా సింహనాదాన్ని పూరించి శంఖము నూదెను. క్రియాపదం దద్మౌ, ప్రథమ విభక్తి సంజనయన్ కురువృద్ధ పితామహ ప్రతాపవాన్, ద్వితీయ హర్షము సింహనాదం శంఖం, షష్ఠీ తస్య, అవ్యయం వినద్య అనే ల్యబంతం ఒకటి, ఉచ్చైహి ఒకటి. ఇక్కడ ద్వితీయాంత పదాలు 3 ఉన్నాయి. హర్షం అనే దానికి సంజనయన్ ఎందు, సింహనాదం నాకు వినద్య ఎందు, శంఖం అనే దానికి దద్మౌ నందు అన్వయము ఉన్నది అని చెప్పారు. సో మన అన్వయ రచన రాసుకుంటే మొదట క్రియాపదం దద్మౌ కదా. సో దద్మౌ క్రియాపదం. ఇప్పుడు కర్త రాయాలి. కర్త ఎవరు? ప్రధాన కర్త పితామహ అనుకున్నాం కదా. సో కహ దద్మౌ, ఎవరు ఊదారు అంటే పితామహ. ఇప్పుడు ఆయనకు కొన్ని విశేషణాలు ఉన్నాయి. కీదృశః పితామహః కురువృద్ధః, పునః కీదృశః ప్రతాపవాన్. ఇంకా ఏముందనుకున్నాం? సంజనయన్ కూడా ఆయనకున్నటువంటి విశేషణమే. అయితే దీనికి ముందర మనం కర్మపదం రాసేద్దాం. కం దద్మౌ, అది ఇక్కడ నా పుస్తకంలో అయితే ప్రింట్ లో లేదు. కం దద్మౌ శంఖం, ఇది కర్మపదం కదా. దేనిని ఊదారు అంటే శంఖం దద్మౌ. ఇది నా పుస్తకంలో అయితే ఈ ప్రశ్న సమాధానం లేదు. మీ పుస్తకంలో ఉంటే సరే, లేకపోతే రాసుకోండి. మాకు లేదు. అయితే రాసుకోండి దయచేసి. పునః కీదృశః ప్రతాపవాన్ తర్వాత కం దద్మౌ. శంఖః అనేది పుంలింగ పదం కాబట్టి దేనిని ఊది అన్నప్పుడు శంఖామును ఊది. సో కం దద్మౌ శంఖం అని అక్కడ రాసుకోండి. రాసుకున్న తర్వాత కిం కుర్వన్ దద్మౌ, అప్పుడు ఏమి చేస్తూ ఊదాడు అంటే సంజనయన్. అక్కడ ఇది కూడా పితామహుడికి ఉన్నటువంటి విశేషణమే కాబట్టి దీనికి కూడా కీదృశ వాడచ్చు. కానీ ఇది మనకి ఏమిటంటే శత్రంత పదం కాబట్టి కిం కుర్వన్ దద్మౌ అని మనం ప్రశ్నించుకున్నాం. అప్పుడు సంజనయన్ కి మనం హర్షంతో అన్వయం ఉంది అనుకున్నాం కదా. అప్పుడు కం సంజనయన్ అంటే ఏమి కలిగిస్తూ, దేనిని కలిగిస్తూ, హర్షం సంజనయన్. ఇక్కడికి సంజనయన్ కి సంబంధించినవన్నీ అయిపోయాయి. ప్రథమ విభక్తి పదాలన్నీ కూడా అయిపోయాయి, ద్వితీయ విభక్తి కూడా అయిపోయాయి. అప్పుడు ఇంకేం మేడం, అమ్మా? ఇది సంజనయన్కి కిమ్ ఎందుకు వచ్చిందండి? అది సంజనయన్, కం సంజనయన్ వచ్చింది. ఇక్కడ కిమ్ అని వచ్చిందండి మాకు దాంట్లో. కిం కుర్వన్ దద్మౌ, కిమ్ కుర్వన్ దద్మౌ, ఏమి చేస్తూ ఊదాడు అని. కిం కుర్వన్ దద్మౌ, ఏమి చేస్తూ ఊదాడు. కిమ్ అండి, కమ్ కాదు కిమ్. అందుకని సంజనయన్ అంటే అది సంజనయన్ అనేది శత్రంత పదం కాబట్టి శత్రంత పదం ఉన్నప్పుడు కిం కుర్వన్ అని ప్రశ్నించుకోవాలి అని ముందర కూడా మనం చెప్పుకున్నాం పాఠంలో. అవునండి. అందుకని కిం కుర్వన్ దద్మౌ, ఏం చేస్తూ ఊడాడు అంటే కలిగింప చేస్తూ ఊదాడు. ఏమి కలిగింప చేస్తూ? కం సంజనయన్, హర్షం సంజనయన్.
ఓకే. సో అక్కడికి ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి పదాలన్నీ అయ్యాయి. అయిన తర్వాత కస్య హర్షం, ఎవరికి హర్షాన్ని కలిగిస్తూ, హర్షంతో పాటు వెంటనే మనకి తస్య హర్షం సంజనయన్ కదా. సో షష్ఠీ విభక్తికి ఎప్పుడు అన్వయం దేంతో ఉందో దాంతో పాటు రాయాలి కాబట్టి తస్యని హర్షం పక్కని రాస్తున్నాం. కం సంజనయన్ హర్షం సంజనయన్ వచ్చింది కాబట్టి కస్య హర్షం, ఎవరికి ఆనందము, తస్య హర్షం, ఎవరికి, దుర్యోధనుడికి. సో తస్య హర్షం సంజనయన్. కథం దద్ము, ఏ విధంగా ఊదారు, ఉచ్చైహి దద్మౌ. ఇప్పుడు ఇంకా మిగిలినవి ఏమిటి, వినద్య ఉంది, ఇంకా సింహనాదం వినద్య ఉంది. ఇంకేం మిగిలింది, అంతే, సింహనాదం వినద్య ఒకటే మిగిలింది. సో కథం దద్మౌ ఉచ్చైహి దద్మౌ. కిం కృత్వా దద్మౌ. ఇప్పుడు మనకు వినద్య అనేది ల్యబంతం కానీ త్వా ప్రత్యయం కానీ ఉన్నప్పుడు కిం కృత్వా అని ప్రశ్నించుకోవాలి అనుకున్నాం. సో ఏమి చేసి ఊదాడు, వినద్య అంటే గర్జించి అప్పుడు ఊదాడు. ఏమి గర్జించి అంటే ఎలా గర్జించి, కం వినద్య సింహనాదం వినద్య. ఈ సింహనాదంకి వినద్యకి అన్వయం ఉంది అనుకున్నాం కాబట్టి వినద్య రాగానే సింహనాదం రావాలి. సో ఇది ఒక్కసారి కొంచెం ఉన్నందులో కొంత కాంప్లికేటెడ్ గా ఉన్న శ్లోకం ఇది. ఇంకొకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. దద్మౌ క్రియాపదం, దీనికి ఉన్నటువంటి కర్త ఎవరు, పితామహ. కహ దద్మౌ పితామహ. ఆయనకున్న విశేషణాలు ఏమిటి, కీదృశ పితామహ కురువృద్ధ. మేడం ఒకసారి దద్మౌ క్రియాపదం ఎలా అయింది, ఏ లకారమో చెప్పారు కదా, ఒకసారి చెప్పరా, రాసుకుంటాను. ధ్మా అనేది ధాతు అండి. దీనికి ధా ఒత్తు మా దీర్ఘం, ధ్మా ధాతు. అది పరోక్ష భూతకాలం లిట్ లకారం. లిట్ లకారానికి ప్రథమ ఏకవచనం, ప్రథమ పురుష ఏకవచన రూపం అది ధ్మాకి దద్మౌ అనేది. పితామహ దద్మౌ ప్రథమ పురుష ఏకవచన రూపం అది. దానికి యాక్చువల్ గా మనకి తర్వాత శ్లోకంలో కూడా వస్తుంది. దద్మౌ అనేది ఏకవచనము, దద్మతుహు అనేది ద్వివచనము, దద్ముహు అనేది బహువచనం. దద్మౌ లిట్లకారంలో ధ్మా ధాతుకి దద్మౌ ఏకవచనము, దద్మతుహు ద్వివచనము, దద్ముహు బహువచనం. మనకి తర్వాత శ్లోకంలో దద్మతుహు వస్తుంది, అందుకని నేను 3 రూపాలు కూడా చెప్తున్నాను. దద్మౌ, దద్మతుహు, దద్ముహు. సరే, మొత్తానికి దద్మౌ క్రియాపదము. కహ దద్మౌ ఎవరు, పితామహ. తర్వాత కీదృశ పితామహ కురువృద్ధ. పునః కీదృశ ప్రతాపవాన్. ఇక్కడ కం దద్మౌ దేని ఊదారు, శంఖం. ఇక్కడికి ఇదైంది. తర్వాత నెక్స్ట్ సంజనయన్. సో కిం కుర్వన్ దద్మౌ సంజనయన్. కం సంజనయన్ దేన్ని కలిగిస్తూ, హర్షం సంజనయన్. కస్య హర్షం, ఎవరికి హర్షం, తస్య హర్షం. కథం దద్మౌ ఉచ్చైహి. అది కథం అనేది అంటే ఉచ్చైహి అనేది క్రియా విశేషణం కాబట్టి కథం దద్మౌ అన్నారు. సో ఉచ్చైహి. కిం కృత్వా దద్మౌ వినద్య. అది త్వా ప్రత్యయాంతం కాబట్టి అంటే ల్యబంతం కాబట్టి కిం కృత్వా అని రాసాము ప్రశ్న. కం వినద్య సింహనాదం వినద్య. ఇక్కడికి దీని అన్వయవచనం పూర్తయింది. కింద గమనించండి అని ఇచ్చాడు. ఉచ్చైహి అనేది క్రియా విశేషణము, దానివల్ల దానికి కథం అను ప్రశ్న వేయబడినది. సంజనయన్ అనునది శత్రునంద విశేషణము, అందుకు దానికి కిం కుర్వన్ అను ప్రశ్న వేయబడినది. సో ఇది ఈ శ్లోకం యొక్క అన్వయరచన. క్లియర్ ఉందా అండి? ఈ రెండు శ్లోకాలు కూడా. అస్తు, 3వ శ్లోకానికి వెళ్దాం. తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. నాకు చెప్పాను కదా, దద్మౌ, దద్మతుః, దద్ముః. దద్మతుః అన్నదానికి ప్ర అని ఉపసర్గ చేరి ప్రదద్మతుః అయింది. అంటే ద్వివచనం అన్నమాట ఇది. దద్మతుః అనేది ద్వివచనం, ప్రదద్మతుః ద్వివచనం ఇది. అంటే ఇద్దరు ఊదారు. అంటే మనకి ఎప్పుడైతే ఇక్కడికి మనకు కథ ఏమైంది, ఆయన దుర్యోధనుడు వచ్చి భీష్ముడితో చెప్పాడు, అన్ని ద్వారాల దగ్గర, ఈ వ్యూహరచన చేయబడినటువంటి అన్ని ద్వారాల దగ్గర మీరందరూ ఉండి భీష్ముడిని జాగ్రత్తగా రక్షించండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయనకి ఉత్సాహాన్ని కలిగించడానికి, అతనికి ఆనందాన్ని కలిగించడానికి భీష్ముడు పెద్దగా గర్జించి సింహనాదం చేసి ఆయన శంఖాన్ని ఊదాడు. ఊదేసరికి తర్వాత రకరకాల వాళ్ళందరూ శంఖాలు ఊదుతారు.
కొన్ని శ్లోకాల తర్వాత ఉన్నటువంటి ఈ శ్లోకం మనకి ఇచ్చారు. తతః ఆ తరువాత అటు పిమ్మట శ్వేతైర్ హయైర్ యుక్తే, శ్వేతైః హయైః యుక్తే, శ్వేతైః ప్లస్ హయైః, అది కాస్త విసర్గ కాస్త రేఫగా మారింది. శ్వేతైర్ హయైః ప్లస్ యుక్తే, అది కూడా హయైర్ యుక్తే అని చెప్పేసి అది కూడా విసర్గ రేఫగా మారింది. మహతి స్యందనే, స్యందనే స్యందనము అంటే స్యందనం నపుంసకలింగము, రథము అన్నది అర్థం. చారియట్ రథం అన్నదానికి స్యందనం అని అర్థము. ఈ నపుంసకలింగ శబ్దానికి స్యందనే అనేది సప్తమి విభక్తి. మహత్ ఇది నపుంసకలింగం కాబట్టి మహత్ అనేది దానికి విశేషణం అవుతుంది. మహత్ అనే విశేషణానికి మహతి స్యందనే, స్యందనే మరి సప్తమి కదా, అందుకని మహతి స్యందనే అని సప్తమిలో చెప్పారు. ఆ ఏ అహ అహ ఈ కదా మనం నేర్చుకున్నాం కదా. మహత్ అనేది ఇది తకారాంత శబ్దం కాబట్టి, హలంత శబ్దం కాబట్టి ఈ తాకి ఇకారాంతం వచ్చి మహతి స్యందనే అయింది. సో స్యందనం అంటే రథము, గొప్పదైనటువంటి రథం. ఎటువంటి గొప్పదైన రథము? శ్వేతైర్ హయైర్ యుక్తే, హయము అంటే గుర్రం, గుర్రముల చేత. ఎటువంటి గుర్రముల చేత? తెల్లనైనటువంటి గుర్రముల చేత కూడినటువంటి గొప్ప రథమునందు స్థితవు ఉండి, మాధవ స్థితౌ అనేది ద్వివచనం. స్థిత స్థితౌ స్థితాః, స్థితౌ ఎవరిద్దరు? మాధవ పాండవ చ ఏవ, మాధవుడు అంటే కృష్ణుడు, పాండవ పాండవుల్లో ఒకడు. ఎవరు ఇక్కడ చెప్తున్న పాండవుడు? ఎవడు? అర్జునుడు. ఈ పెద్దదైనటువంటి రథంలో, ఎటువంటి రథంలో? తెల్లని గుర్రాలతో కూడి ఉన్నటువంటి పెద్దదైన రథంలో ఉన్న ఇద్దరు ఎవరు? మాధవుడు, పాండవుడు అంటే అర్జునుడు, కృష్ణుడు, వీరిద్దరూ కూడా చ ఏవ వారిద్దరూ కూడా దివ్యౌ శంఖౌ, అన్ని కూడా శంఖః శంఖౌ ద్వివచనం, దివ్యః దివ్యౌ రెండు అంటే ఇద్దరూ కూడా దివ్యమైనటువంటి రెండు శంఖాలను, తలో ఒక శంఖాన్ని ప్రదద్మతుహు ఊదారు. దద్మౌ దద్మతుహు దద్ముహు, దద్మతుహు ద్వివచనం అని చెప్పుకున్నాం కదా. ప్ర అని ఉపసర్గతో అంటే బాగా ఊదారు, గట్టిగా పూరించారు అని చెప్పడం అనమాట. తతః ఆ తర్వాత అంటే తాత్పర్యం ఏంటి? అటు పిమ్మట శ్వేతాశ్వములతో కూడిన విశాలమైన రథంలో ఉన్న శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖములను ఊదిరి అనేది దీనికి తాత్పర్యం. పాండవ ప్లస్ చ పాండవశ్చ, ఇది కూడా విసర్గ సంధి, విసర్గ సకారంగా మారి తర్వాత షగా మారింది. చ ప్లస్ ఏవ చైవ, ఇది ఏ సంధి? మీకు తెలిసిన సంధి ఇది వృద్ధి సంధి. వృద్ధి సంధి, ఉత్తమం. సరే, ఇప్పుడు మనం చూస్తే ప్రదద్మతుహు అనేది క్రియాపదం అని మనకు అర్థమైంది కదా, ద్వివచనం అని అనుకున్నాము. ఇప్పుడు కౌ ప్రదద్మతు, ఎవరు ఊదారు అన్నదానికి కర్త ఎవరు? ఇద్దరు ఊదారు. ఎవరు? పాండవ మాధవ అన్నారు. మాధవ పాండవ చ అన్నారు. సో వాళ్ళిద్దరూ కర్తలు. ఏ విధంగా ఉన్నటువంటి మాధవుడు పాండవుడు? స్థితౌ ఉన్నటువంటి, నించొని ఉన్నటువంటి, నిలిచి ఉన్నటువంటి. సో స్థితౌ అనేది కూడా ప్రథమ విభక్తి, వారికి ఉన్నటువంటి విశేషణం. తర్వాత ద్వితీయ విభక్తి కర్మపదం. దేనిని ఊదారు? శంఖౌ ప్రదద్మతు. ఇంకా ఏమన్నా ఉన్నాయి ద్వితీయ విభక్తి పదాలు? దివ్యవు కూడా శంఖవుకు ఉన్నటువంటి విశేషణం. సో దివ్యమైన శంఖములను ఊదారు. సో దివ్యవు శంఖవు రెండు కూడా ద్వితీయ విభక్తి, ద్వివచన పదాలు. తర్వాత యుక్తే అనున్న దగ్గర శ్వేతైః హయైః యుక్తే అన్నారు. సో తృతీయ విభక్తిలో శ్వేతైః హయైః అంటే, హయైః అంటే గుర్రముల చేత కూడి ఉన్నటువంటి. యుక్తే అనేది మళ్ళీ సప్తమి విభక్తి. యుక్తః యుక్తే సప్తమి విభక్తి. అంటే స్యందనే అన్నారు కదా, స్యందనే, యుక్తే మహతి స్యందనే, మూడు కూడా సప్తమి విభక్తిలో ఉన్న పదాలు. ఎటువంటి వాటితో యుక్తమైనటువంటి? శ్వేతైః హయైః యుక్తే. సో యుక్తే అన్న పదం వచ్చిన తర్వాత దానికి శ్వేతైః హయైఃతో అన్వయం ఉంది. శ్వేతైః హయైః రెండు కూడా తృతీయ విభక్తి పదాలు. సప్తమిలో యుక్తే మహతి స్యందనే మూడు పదాలు ఉన్నాయి. మిగతా తతః ఒకటి, చ ఒకటి, ఏవ ఒకటి, మూడు అవ్యయాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు మనం అన్వయ రచన రాస్తే ముందర క్రియాపదం రాసుకోవాలి. ప్రదద్మతుహు క్రియాపదము, కర్తలు రాయాలి కదా. నెక్స్ట్ కౌ ప్రదద్మతుహు ఎవరిద్దరు? మాధవ పాండవ చ. అప్పుడు
ఈ తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఎటువంటి వారు, అంటే వీళ్ళిద్దరూ కూడా ఎటువంటి వారు అని ఇక్కడ విశేషణం చెప్పారు, స్థితౌ అని చెప్పారు. సో కీదృశౌ తౌ ఈ ద్వివచనం కాబట్టి మనం కీదృశః సహ బదులు కీదృశౌ తౌ అని ద్వివచనంలోనే ప్రశ్నించుకుంటున్నాం. ఏ విధమైన ఇద్దరు అని అడిగితే స్థితౌ తౌ అని రాసుకుంటున్నాం అనమాట. స్థితౌ అని రాస్తున్నాం. తర్వాత కుత్ర స్థితౌ ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళిద్దరు, స్థితౌకి వెంటనే ఎక్కడ ఉన్న వాళ్ళు అనేది మన నిలిచి ఉన్న వాళ్ళు అని రాసాం. అప్పుడు ఎక్కడ నిలిచి ఉన్న వాళ్ళు అని మనం వెంటనే అడుగుతాం అనమాట. ఎక్కడ అంటే స్యందనే, రథములో నిలిచి ఉన్నవారు. అప్పుడు రథానికి ఉన్నటువంటి విశేషణాలు రాసుకోవాలి. కీదృశే స్యందనే, స్యందనే సప్తమి కదా, కానీ ఎటువంటి అన్నప్పుడు కీదృశే స్యందనే, మహతి స్యందనే. ఇంకొకటి కూడా ఉంది విశేషణం, పునః కీదృశే యుక్తే స్యందనే. అప్పుడు యుక్తే అన్నప్పుడు యుక్తేతో శ్వేతైహి హయైహికి అన్వయం ఉందనుకున్నాం కదా, అప్పుడు దేనితో యుక్తమైనటువంటివి అని కైహి యుక్తే అని ప్రశ్నించుకోవాలి. అప్పుడు హయైహి యుక్తే అంటే గుర్రములతో కూడినటువంటి. ఎటువంటి గుర్రములు, ఇక్కడ మళ్ళీ కీదృశైహి హయైహి, శ్వేతైహి హయైహి. తర్వాత కౌ ప్రదద్మతుహు. ఇప్పుడు సరే ఇక్కడికి ఏంటి ఏమైంది, శ్వేతాశ్వములతో కూడినటువంటి గొప్పదైన రథములో నిలుచున్నటువంటి మాధవుడు పాండవుడు ప్రదద్మతుహు పూరించారు అన్నారు. ఇప్పుడు దేన్ని పూరించారు ఇంతకీ, కర్మపదం ఏమిటి, కౌ ప్రదద్మతుహు. కౌ ద్వివచనంలో కౌవే కదా మళ్ళీ ప్రశ్న పదము, అందుకని కౌ ప్రదద్మతుహు అంటే శంకౌ ప్రదద్మతుహు. ఇప్పుడు శంకౌకి ఒక విశేషణం ఉన్నాయి, ఒక విశేషణం ఉంది ఏమిటి, దివ్యౌ శంఖౌ. అందుకని కీదృశౌ శంఖౌ అని మళ్ళీ అడుగుతాం, అప్పుడు దివ్యౌ శంఖౌ. ఇప్పుడు ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే అటు పిమ్మట అని మొదట్లో తతః అన్నారు. సో కదా ప్రదద్మతుహు, ఎప్పుడు ఊదారు, ఇప్పుడు ఇదంతా అసలు ఎప్పుడు జరిగిందంటే అటు పిమ్మట ఊదారు తతః అని. అంటే మనకి ఎప్పుడైతే భీష్ముడు ఊదాడో, ఊదిన తర్వాత ద్రోణాచార్యుడు ఊతాడు, కృపాచార్యుడు, తర్వాత దుర్యోధనుడు, తర్వాత ఇదంతా విని పాండవ పక్షం నుంచి మన ధర్మరాజు గారు, దృష్టద్యుమ్నుడు, వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ శంఖాలు పూరించిన తర్వాత అప్పుడు అర్జునుడు కృష్ణుడు కూడా వాళ్ళ శంఖాలను పూరించారనమాట. ఆ మధ్యలో శ్లోకాలకు మనకి ఇవ్వలేదు, ఇక్కడ ఇవ్వకుండా డైరెక్ట్ గా మెయిన్ ఇక్కడికి వచ్చేసి కృష్ణుడు అర్జునుడు కూడా పూరించారు అని చెప్పేశారనమాట. సో ఇక్కడ ఇందులో ఏమైనా సందేహాలు ఉన్నాయా ఈ అన్వయ రచనలో, ఈ శ్లోకంలో? ముందర ఫస్ట్ క్రియాపదం ఐడెంటిఫై చేసుకోవాలి, కర్తకి ఉన్నటువంటి విశేషణాలు, దానికి దేంతో అన్న అన్వయాలు ఉన్నాయా. తర్వాత కర్మపదం, కర్మకి ఏమైనా విశేషణాలు ఉన్నాయా. ప్రధర్మతు అంటే ఏంటండి మేడం, ప్రధర్మతు అంటే అదే ఏ విధంగా అయితే ఊదాడు అని చెప్పాం కదా మనం, పూరించాడు అని చెప్పాం కదా, అదే ఊదారు అన్నమాట ఇద్దరు. ఇది ధ్మా ధాతుకున్నటువంటి లిట్లకార రూపం ఊదారు, పరోక్ష భూతకాల రూపంలో. దద్మౌ ఏకవచనము, దద్మతుహు ద్వివచనము, దద్ముహు బహువచనం. ఈ దద్మతుహు అన్నదానికి ప్ర అనే ఉపసర్గ చేరింది ఇక్కడ, అంతే, ప్రదద్మతుహు అయింది. సరే మేడం, అంతేనా? ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా ఇక్కడికి? సరే, అయితే సంధుల్లోకి వెళ్దాము. ఇవాళ ఈ పాఠంలో ఉన్నటువంటి 2 సంధులతో వ్యంజన సంధులు పూర్తయిపోతాయి. దీని తర్వాత నుంచి పాఠంలో ఉన్నవన్నీ విసర్గ సంధులు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ వరకు వ్యంజన సంధులు మనకు. అందుకని ఏం చేశారంటే ఈ సంధులు 2 అయ్యాక అభ్యాసం కూడా అన్ని సంధులు కలిపి ఇచ్చేశాడు. సో చూద్దాం, మనం ఇప్పుడు చేయగలిగితే చేద్దాము. ఇప్పుడు ఒకవేళ కంప్లీట్ అవ్వకపోతే, జస్ట్ ఇన్ కేస్ కంప్లీట్ అవ్వకపోతే మనకి మన అభ్యాసం చేసేటప్పటికి ఖచ్చితంగా మీరు అందరూ ఇప్పటి వరకు 5 పాఠాల్లో ఉన్నటువంటి 10 సంధులు, అంటే ప్రతి పాఠంలో 2 సంధులు నేర్చుకున్నాం కదా, బాగా గట్టిగా ప్రాక్టీస్ చేసుకొని వద్దురు. కానీ ఎనీవే చూద్దాం, మనం చేయగలిగితే ఇప్పుడే చేసేద్దాము, లేకపోతే టైంని బట్టి ఆలోచిద్దాం. సరే, నేను ఒకసారి షేర్ చేస్తాను స్క్రీన్. ఈ పాఠంలో మనకు 2 సంధులని, వ్యంజన సంధుల్ని పరిచయం చేస్తున్నారు. ఒకటి పూర్వ సవర్ణ సంధి, ఇంకొకటి చత్వ సంధి. పూర్వ సవర్ణ సంధిని ముందర చూద్దాము. ఇది చాలా చాలా ఈజీ అయిన సంధి ఇది. ఒక్క నిమిషం. యా, పూర్వ సవర్ణ సంధి స్క్రీన్ కనిపిస్తోంది కదా అందరికి. ఇందులో ఏంటంటే
పూర్వ సవర్ణ సంధిలో మొదటి పదం చివర, అంటే పూర్వ పదం చివరిలో ఉండాల్సినది ఏమిటి అంటే కవర్గంలోని 3వ అక్షరం, చవర్గంలోని 3వ అక్షరం, టవర్గంలోని 3, తవర్గంలోని 3, పవర్గంలోని 3. ఈ అంటే వర్గీయ వ్యంజనాలలో 3వ అక్షరం వాటిలో ఏదన్నా పూర్వపదంలోని చివరి అక్షరంగా ఉండొచ్చు. అంటే గ, జ, డ, ద, బ. ఈ 5టిలో ఏదో ఒకటి పూర్వపదం చివరిలో ఉండాలి. ఇక పరపదం మొదటిలో ఏముండాలి? హ అనే అక్షరం మాత్రమే ఉండొచ్చు. ఇంకా వేరే ఏది ఉన్నా కూడా ఇక్కడ మనకి సంధి అయ్యే అవకాశం లేదు. పూర్వపదంలో ఏమో గ, జ, డ, ద, బ అంటే వర్గీయ వ్యంజనాల్లో 3వ అక్షరం ఏదైనా ఉండొచ్చు. పరపదం మొదట్లో మాత్రం హ అనే అక్షరం మాత్రమే ఉండాలి. ఇలా ఉన్నప్పుడు హ బదులుగా ఇప్పుడు ఏ వర్గీయ వ్యంజనం అయితే పూర్వపదంలో ఉందో దాని 4వ అక్షరం వస్తుంది అక్కడ. హా బదులు అంటే మన ఇంతవరకు చాలా సందుల్లో కూడా పూర్వపదంలోని అక్షరాలే మారుతూ ఉన్నాయి ఆదేశాల్లో. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే పూర్వపదం అక్షరం అలాగే ఉంటుంది. ఈ హా ఒకటి 4వ అక్షరంగా మారుతా, అంటే 3వ అక్షరానికి హా పరమైతే 4వ అక్షరం కూడా వస్తుంది అనమాట. అక్కడ హా బదులుగా 4వ అక్షరం వస్తుంది. అంటే గ అనే అక్షరానికి హా పరమైంది అని అనుకుందాం. అప్పుడు ఏమైంది? అది కవర్గంలోని 3వ అక్షరం కదా. అప్పుడు కవర్గంలో 4వ అక్షరం ఏంటి? కక్క గ ఘ ఉంది చూసారా, ఒత్తుగా. ఆ మహాప్రాణాక్షరం హా బదులుగా వస్తుంది అనమాట. గ ప్లస్ హ గ ప్లస్ ఘ గా మారుతుంది. అదే జ ప్లస్ హ వస్తే జ ప్లస్ ఝ అంటే ప్రతిదానికి దాని మహాప్రాణాక్షరం వస్తోంది, 4వ అక్షరం వస్తోంది. జ ప్లస్ హ జ ప్లస్ ఝ గా మారుతుంది. హ ఉండదు, దాని ప్లేస్ లో ఝ వస్తుంది. డ ప్లస్ హ డ ప్లస్ ఢ గా మారుతుంది. ద ప్లస్ హ ద ప్లస్ ధ గా మారుతుంది. బ ప్లస్ హ బ ప్లస్ భ గా మారుతుంది. అంటే హా బదులుగా ఏ వర్గీయ వ్యంజనంలోని 3వ అక్షరం పూర్వపదంలో ఉందో దాని 4వ అక్షరం హా బదులుగా వచ్చేస్తోంది. అంతే, చాలా సింపుల్. ఒక్కసారి ఎగ్జాంపుల్స్ చూసామంటే మనకి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. సరే, ఇప్పుడు చూడండి, పదం చివరలో ఉండే వర్గ తృతీయ అక్షరానికి హకారము పరముగా ఉంటే ఆ హకారానికి ఆయా వర్గాల 4వ అక్షరం ఆదేశంగా వస్తుంది. ఈ ఆదేశము వికల్పము. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఆదేశం వికల్పం అంటే ఆదేశం రావచ్చు, రాకను పోవచ్చు. అంటే ఉన్న పదాన్ని అలాగలాగా రాయొచ్చు, సంధి జరగచ్చు, జరగకపోవచ్చు. వికల్పం అంటే ఏంటంటే సంధి జరగచ్చు, లేకపోతే జరగకను పోవచ్చు అని అర్థం. మనం ఇదివరకు చూసాం కదా, అహం కరోమి అన్నప్పుడు దానిలో పరసవన సంధిలో అహం ప్లస్ కరోమి అని ఉన్నప్పుడు అహం కరోమి విడివిడిగాను ఉండొచ్చు సంధి జరగకుండా, లేకపోతే ఆ అనుస్వారం కాస్త ఆ కా యొక్క అనునాసిక అయినటువంటి కఖగంగా మారి అహం కరోమి అని వస్తుంది. ఈ విధంగా ఏ విధంగా జరగచ్చు, జరగకను పోవచ్చు, వికల్పంగా జరుగుతుంది అని అనుకున్నాం. అలాగే ఇక్కడ కూడా పూర్వ సవర్ణ సంధి కూడా వికల్పంగా జరుగుతుంది. అంటే జరగచ్చు, జరగకపోవచ్చు. ఒకవేళ జరిగితే ఏ రూపం వస్తుంది అనేది మనం కింద ఉదాహరణలో చూస్తున్నాం అనమాట. ఉదాహరణ, వాగ్ ప్లస్ హరతి వాగ్గరతి అయింది. అంటే గకారానికి హకారం పరమైంది. అంటే కవర్గంలోని 3వ అక్షరానికి హకారం పరమైతే హకారం బదులు కవర్గంలోని 4వ అక్షరం వచ్చింది. అంటే గ ప్లస్ హ ఇజ్ ఈక్వల్ టు గ ప్లస్ ఘ అయింది, వాగ్గరతి అయింది. షడ్ ప్లస్ హయాహ్ ఇజ్ ఈక్వల్ టు అంటే డకారం టవర్గంలోని 3వ అక్షరం, దానికి హయాహ్లో హకారం పరమైంది. పరమైనప్పుడు హా బదులు డా తర్వాత ఉన్న 4వ అక్షరం ఢా వచ్చి షడ్ఢయాహ్ అయింది. తద్ ప్లస్ హితం, దకారము 3వ అక్షరం తవర్గంలోనిది, తవర్గంలోని 4వ అక్షరమైన ధనంలో ధా వచ్చి తద్ ప్లస్ హితం తద్ధితం అయింది. తద్ధితం అంటే హకారానికి ఏ అచ్చు ఉన్నా కూడా ఈ సంధి అవుతుంది. అంటే హకారము కేవలం హరతి హయాహ్ లాగా అకారమే కాదు, హితంలో హి ఇకారం ఉన్నా కూడా ముందర హ అనే వ్యంజనం ఉంటే చాలు ఈ సంధి జరుగుతుంది. అది తద్ ప్లస్ హితం తద్ధితం అయింది. అబ్ ప్లస్ హవిహి, బకారము పవర్గంలోని 3వ అక్షరము, దానికి హవిహి హకారం పరమైంది. అప్పుడు హా బదులు వర్గంలోని 4వ అక్షరమైన భా వస్తుంది, ఒత్తు భా, మహాప్రాణాక్షరం వచ్చి అబ్బవిహి అయింది. ఏతద్ ప్లస్ హి ఏతద్ధి అవుతుంది. అంటే హా బదులు దకారం తర్వాత 4వ అక్షరమైన ధా వచ్చి ఏతద్ధి అయింది. మరికొన్ని ఉదాహరణలు, వణిగ్ ప్లస్ హసతి
వణిఘసతి, హకారం బదులు గా తర్వాత వచ్చే ఒత్తు ఘా వచ్చి వణిఘసతి అయింది. అబ్ ప్లస్ హ్రాసః అభ్రాసః, హా బదులు మళ్ళీ హా ప్లస్ రా, రేఫ ఉంది అక్కడ. సో మొదట హా ఉంది కాబట్టి బా ప్లస్ హా, బా ప్లస్ భాగా మారిపోయింది, అభ్రాసః అయింది. జగద్ ప్లస్ హితాయ, హా బదులు 4వ అక్షరమైన ధా వచ్చి జగద్హితాయ అయింది. పతద్ ప్లస్ హిమం తతధ, 3వ అక్షరం తతధ, దాని 4వ అక్షరమైన ధా వచ్చి పతద్ధిమం అయిపోయింది, హా బదులు ధా వచ్చింది అంతే. సమ్రాడ్ ప్లస్ హసతి, హా బదులు ఆ టా వర్గంలోని 4వ అక్షరమైన ఢా వచ్చి సమ్రాఢసతి అయింది. సుహృద్ ప్లస్ హృష్ట, హృష్ట అంటే హాకి రుత్వం వచ్చింది అక్కడ, అప్పుడు హా బదులు ద తర్వాత వచ్చే ధా వచ్చి దానికి రుత్వం వస్తుంది, అంటే సుహృదృష్ట ఉంది అయింది ఇక్కడ. షడ్ ప్లస్ హర్మ్యాణి, షడ్ ధర్మ్యాణి, ఢకారం వచ్చింది, డా తర్వాత ఉన్న 4వ అక్షరం వచ్చి షడ్ ధర్మ్యాణి అయింది. వాగ్ ప్లస్ హీనః, హా బదులు గా తర్వాత వచ్చే 4వ అక్షరం వాగ్గీనః అయింది. ధావద్ ప్లస్ హరిణః ధావద్ధరిణః అయింది. తద్ ప్లస్ హి తద్భి అయింది. ఇది పూర్వ సవర్ణ సంధి. ఇది క్లియర్ గా ఉందా అండి? పూర్వ సవర్ణ సంధి, ఇందులో ఏదన్నా డౌట్లు ఉన్నాయా? అందరికీ అర్థమైందా పూర్వ సవర్ణ సంధి? ఉదాహరణలు ఏదన్నా క్లియర్ గా లేదా, ఏదన్నా అర్థం కాలేదా? అందరికీ అర్థమైందని అనుకోవచ్చా? మేడం అర్థమైంది. అస్తు, సరే. అయితే ఇప్పుడు నెక్స్ట్ మనం చత్వ సంధికి వెళ్ళబోతున్నాం. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. ఎందుకు అంటే చత్వ సంధి మనకి ఎప్పుడూ కూడా కేవలం చత్వ సంధివి చాలా తక్కువ కేసెస్ ఉంటాయి. చత్వ సంధి జరిగేటప్పుడు ఎక్కువగా కొన్ని ఉంటాయి. చత్వ సంధి కూడా డైరెక్ట్ మన ఉదాహరణలో కూడా చూస్తాము, కొన్ని డైరెక్ట్ చత్వ సంధి కూడా ఉంటాయి. కానీ చాలా వరకు కేసెస్ లో చత్వ సంధికి ముందర చర్త్వ సంధి గాని శ్చుత్వ సంధి గాని, లేదు చర్త్వము శ్చుత్వము కూడా జరిగి కానీ చత్వ సంధి అవుతుంటాయి. చత్వ సంధి జరగాలి అంటే దానికి ముందర చర్త్వము ప్లస్ శ్చుత్వము ఈ రెండు కానీ, ఈ రెండిట్లో ఒకటి గాని జరిగి తర్వాత చత్వ సంధి జరిగేవి చాలా ఉంటాయి. కొన్ని డైరెక్ట్ చత్వ సంధివి కూడా ఉండే అవకాశం ఉంది, కానీ ఎక్కువగా మనం చూసే ఎగ్జాంపుల్స్ అన్ని చర్త్వము ప్లస్ చుత్వము తర్వాత చత్వం, లేదు ఈ రెండిట్లో ఏదో ఒకటి తర్వాత చత్వం, అలా జరిగేవి మనం చూస్తున్నాం. ఇప్పుడు వాటికి రూల్ ఏంటి అసలు అంటే, చత్వ సంధికి మనం వర్గీయ వ్యంజనాలలో అనునాసిక కాకుండా మిగతా 4 ఏదన్నా పూర్వపదంలో ఉండొచ్చు. అంటే కఖగగ చచ్చజజ టట్టడడ్డ తథదద పప్ప బబ్బ, ఇవి ఏవన్నా కూడా పూర్వపదం ఆఖరిలో ఉండొచ్చు. పరపదంలో ఏముండాలి? షకారం మొదలవ్వాలి. షకారం తర్వాత స్వరాహ అంటే షకారంలో అచ్చు ష ష షి షి ఈ విధంగా అచ్చు ఉండొచ్చు. లేదు హయ వరల అంటే షకారం ఒత్తు ఉండి తర్వాత హయ వరల అంటే శ్లోక, లేదు శ్రుత్వ, లేదు శ్వేత, లేదు ఈ విధంగా శ్యామ, ఈ విధంగా ష ఒత్తు ఉండి హయ వరల. పుస్తకంలో నా పుస్తకంలో లకారం ఇవ్వలేదు, ఓన్లీ హయ వర అన్నాడు. అయితే లకారంతో ఉన్నవి కూడా ఎగ్జాంపుల్స్ మనం కింద చూస్తాము. సో లకారం కూడా యాడ్ చేసుకోండి పుస్తకంలో. హయ వరల ఏదన్నా ఉండొచ్చు, లేదు అచ్చు అయినా ఉండొచ్చు. అంటే షకారంలో అచ్చు ష షా శంకర, లేదు శీతల, లేదు షోడశ, ఈ విధంగా షాలో అచ్చు అయినా ఉండొచ్చు, లేదు షా ఒత్తు ఉండి పక్కన హయ వరల ఏదన్నా వేరే వ్యంజనం కూడా రావచ్చు. ఇలా పరపదంలో ఉన్నప్పుడు పూర్వపదంలో ఉన్నవి అలాగే ఉంటాయి, పరపదంలో ఉన్న అచ్చు హయవరల కూడా అలాగే ఉంటుంది. షకారం మాత్రం ఛాగా మారుతుంది. కేవలం మార్పు అంతా ఈ షకారంలోనే. షకారం కాస్త ఛత్వము కదా, షకారం ఛాగా మారిపోతుంది, ఛ ఆదేశంగా వస్తుంది, షా బదులు ఛ మారుతుంది. అయితే ఇవన్నీ కండిషన్స్ ఫుల్ఫిల్ అయినప్పుడే షా ఛాగా మారుతుంది. అందుకని ఇవన్నీ మనం తెలుసుకుంటున్నాం. పూర్వపదంలో ఏమో వర్గీయ వ్యంజనాలు మొదటి 4 ఏదన్నా ఉండొచ్చు, ఏ వర్గానికి చెందిందైనా మొదటి 4 అక్షరాల్లో ఒకటి ఉండొచ్చు. పరపదంలో షాతో మొదలవ్వాలి, షాలో అచ్చు ఏదన్నా ఉండొచ్చు, లేదు షా ఒత్తుగా ఉండి హయ వరల తర్వాత పక్కన వ్యంజనం ఉన్నప్పుడు, అలా ఉన్నప్పుడు
షకారం ఛగా మారుతుంది. ఇక్కడ కూడా మీరు గమనించినట్టయితే ఇందాక పూర్వ సవర్ణ సంధిలో ఏ విధంగా అయితే పరపదంలోనే మార్పు కనిపిస్తోందో ఇక్కడ కూడా పరపదంలోనే మార్పు కనిపిస్తోంది. మిగతా ఇంతవరకు మనం చూసిన చాలా సంధుల్లో పూర్వపదంలోని అక్షరాలు మారుతున్నాయి. అయితే ఈ పూర్వ సవర్ణ సంధిలోను ఛత్వ సంధిలోను కూడా పరపదంలోనే మనకు మార్పు కనిపిస్తోంది. పరపదంలో కూడా ఈ ఛత్వ సంధిలో కేవలం షకారము ఛగా మారుతోంది అంతే, ఇంకా వేరే ఎటువంటి మార్పు లేదు. ఇవన్నీ కండిషన్స్ ఫుల్ఫిల్ అయినప్పుడు షకారం ఛగా మారుతోంది. ఒక్కసారి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. రాకపోతే అప్పుడు ఏమన్నా డౌట్స్ ఉంటే అడుగుతున్నాను. ఛత్వ సంధి ఉదాహరణ అని స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇప్పుడు తద్ ప్లస్ శివః ఉంది. తద్ ప్లస్ శివః ఉన్నప్పుడు ముందర దకారము వర్గీయ వ్యంజనం కదా, వర్గీయ వ్యంజనానికి షకారం పరమైంది. వర్గీయ వ్యంజనానికి షకారం అనే కర్కశ వ్యంజనం పరమైంది. మనం ఎప్పుడు చెప్పుకుంటున్నది ఏంటి, ఎప్పుడైతే చర్త్వ సంధి గాని జస్త్వ సంధి గాని అయ్యే అవకాశం ఉందో మొదట ఆ సంధి చేశాకనే వేరే ఏ సంధి అయినా జరిగి తీరుతుంది. ఇక్కడేంటి, కర్కశ వ్యంజనం పరమైంది, ముందర వర్గీయ వ్యంజనం ఉంది అనంగానే ఫస్ట్ చర్త్వ సంధి జరిగి తీరుతుంది. సో చర్త్వ సంధి జరిగి ఏమవుతుంది, మూడవ అక్షరము వర్గంలోని మూడవ అక్షరం వర్గంలోని మొదటి అక్షరంగా మారిపోయింది. తద్ ప్లస్ శివః అంటే ద ప్లస్ ష ఏదైతే ఉందో అది ఆ ద కాస్త వర్గీయ వ్యంజనం మొదటి అక్షరంగా మారిపోయింది. సో త ప్లస్ షగా మారింది. సో తద్ ప్లస్ శివః తత్ ప్లస్ శివఃగా చర్త్వ సంధి వల్ల అయినది. అయిన తర్వాత ఏమైంది, తత్ ప్లస్ శివః ఉంది. ఇప్పుడు సకార తవర్గానికి షకార చవర్గాలు పరమైంది. సకార తవర్గానికి షకార చవర్గం పరమైంది. సో ఇక్కడ ఏమవుతుంది, శుత్వ సంధి అవుతుంది. శుత్వ సంధి అయినప్పుడు ఏమవుతుంది, సకార తవర్గాలు షకార చవర్గాక్షరాలుగా మారుతాయి. త అనేది వర్గంలోని మొదటి అక్షరం కాబట్టి చవర్గంలోని మొదటి అక్షరమైన చాగా మారిపోతుంది. సో త ప్లస్ ష చ ప్లస్ ష ఇది మనం నేర్చుకున్న శుత్వ సంధి. మొదట చర్త్వ సంధి అయింది, చర్త్వ సంధి తర్వాత ఇక్కడ శుత్వ సంధి అయింది. శుత్వ సంధి అయిన తర్వాత ఇప్పుడు వచ్చిన రూపం ఏంటి, తచ్ ప్లస్ శివః. తచ్ ప్లస్ శివః అయినప్పుడు మొదట చ అనేది వర్గీయ వ్యంజనము, తర్వాత శివః అన్నప్పుడు ష ప్లస్ ష తర్వాత ఏముంది, ఒక అచ్చు ఉంది. ఇందాక మనం చూసిన దానిలో ఏం చూసాము, వర్గీయ వ్యంజనం ఉండొచ్చు, తర్వాత షకారం ఉండాలి, షకారం తర్వాత స్వరమైనా ఉండొచ్చు, హయవరల అన్నా ఉండొచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది, షకారంలో స్వరం ఉంది, అచ్చు ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, మిగతా అన్ని అలాగే ఉంటాయి, షకారం మాత్రం ఛగా మారుతుంది చత్వ సంధి వల్ల. సో ఈ చ ఇలాగే ఉంటుంది, ఈ కూడా ఇలాగే ఉంటుంది, ష కాస్త ఛగా మారింది. సో తచ్ ప్లస్ శివః తచ్ ప్లస్ శివః అయింది. ఇది చత్వ సంధి వల్ల. ఇంకొకసారి ఇది ఉదాహరణ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తద్ ప్లస్ శివఃతో స్టార్ట్ అయింది, ఇక్కడ వర్గీయ వ్యంజనము దానికి కర్కశ వ్యంజనం పరమైంది. ఎప్పుడు కూడా చర్త్వ సంధి కానీ జస్త్వ సంధి కానీ అయ్యే కండిషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ ఈ రెండిట్లో ఏది పాసిబుల్ అక్కడ అది అయిన తర్వాతే వేరే సంధి జరుగుతుంది. సో ఇక్కడ తద్ ప్లస్ శివః అన్నప్పుడు ద ప్లస్ ష త ప్లస్ షగా అయ్యింది చర్త్వ సంధి వల్ల. వర్గీయ వ్యంజనానికి కర్కశ వ్యంజనం పరమైనప్పుడు ఆ వర్గీయ వ్యంజనం వర్గంలోని మొదటి అక్షరంగా మారిపోతుంది. సో తద్ ప్లస్ శివః తత్ ప్లస్ శివః అయింది చర్త్వం వల్ల. ఇప్పుడు తత్ ప్లస్ శివః ఉన్నప్పుడు సకార తవర్గానికి షకార చవర్గం పరమైంది. ఇప్పుడు ఏమవుతుంది, సకార తవర్గం షకార చవర్గంగా మారిపోతుంది శుత్వ సంధి వల్ల. సో తా కాస్త చగా మారిపోయింది, త ప్లస్ ష శుత్వ సంధి వల్ల. త ప్లస్ ష చ ప్లస్ షగా మారిపోయింది. సో తచ్ ప్లస్ శివః మిగిలిన రూపం. ఇప్పుడు ఏంటి, చ ప్లస్ ష ప్లస్ ఈ ఉంది. ఇప్పుడు వర్గీయ వ్యంజనానికి అనునాసిక కాని వర్గీయ వ్యంజనానికి షకారం పరమైంది, షకారంలో అచ్చు ఉంది. అప్పుడు ఈ షకారం కాస్త ఛగా మారిపోతుంది. మారిపోయినందువల్ల తచ్ ప్లస్ శివః తచ్ ప్లస్ శివః అయి తత్ శివః అన్న రూపం వచ్చింది. ఇది అర్థమైందా అండి ఉదాహరణ? ఎవరికైనా అర్థం కాలేదా ఏదైనా స్టెప్ ఇందులో? మస్తు మహోదయ అర్థమైంది. సరే, తర్వాత మరొకసారి చెప్పరండి, కొంచెం అర్థం ఇదే కాలేదు. చెప్పమంటారా? తర్వాత ఉదాహరణ చూద్దామా ఒకసారి? తర్వాత ఉదాహరణ చూద్దాం. తర్వాత చూద్దాం మహోదయ. ఒకసారి అక్కడ కూడా మీకు అర్థం కాలేదంటే అప్పుడు మళ్ళీ వెనక్కి వద్దాం. రెండో ఉదాహరణ చూద్దాం. తద్ ప్లస్ శ్లోకః. తద్ ప్లస్ శ్లోకః అన్నప్పుడు కూడా ఇక్కడ ఏమైంది,
దకారం మళ్ళీ వర్గీయ వ్యంజనం వర్గంలోని 4 అక్షరాల్లో ఏదన్నా ఉండొచ్చు కదా మొదట, అలా ఉండి ష అనేది కర్కశ వ్యంజనం. ఇలా ఉన్నప్పుడు ముందర ఏంటి చర్త్వ సంధి పాసిబుల్. సో చర్త్వ సంధి అయి తీరుతుంది. ఇలా అయినప్పుడు ఏంటి ద ప్లస్ ష, దకారం కాస్త వర్గంలోని మొదటి అక్షరంగా తగా మారిపోతుంది. ద ప్లస్ ష త ప్లస్ షగా మారిపోయింది. సో తద్ ప్లస్ శ్లోక తత్ ప్లస్ శ్లోకగా మారింది చర్త్వం వల్ల. ఇప్పుడు తత్ ప్లస్ శ్లోక ఉన్నప్పుడు సకార తవర్గానికి షకార చవర్గము ఆదేశమైంది. అప్పుడు ఏమవుతుంది, సకార తవర్గం మళ్ళీ షకార చవర్గంగా మారుతుంది. త అనేది వర్గంలోని మొదటి అక్షరము, సో చ అనే వర్గంలోని మొదటి అక్షరంగా మారిపోయింది. త ప్లస్ ష చ ప్లస్ షగా మారి తత్ ప్లస్ శ్లోక తచ్ ప్లస్ శ్లోక అయింది శుత్వ సంధి వల్ల. ఇప్పుడు ఈ తచ్ ప్లస్ శ్లోక చ ప్లస్ ష ప్లస్ ల ఉంది ఇక్కడ. ఇప్పుడు ష ప్లస్ ల, ష ఇక్కడ ఏమిటంటే షాలో ఈకారం అనే అచ్చు ఉన్నింది, ఇక్కడ షకారానికి ల అనే ఈ ష ఒత్తుగా అయ్యి ల అనే పూర్తి వ్యంజనం ఉంది ఇక్కడ. సో చ ప్లస్ ష ప్లస్ ల. ఇలా ఉన్నప్పుడు షకారం కాస్త ఛగా మారింది. అప్పుడు చ ప్లస్ ష ప్లస్ ల చ ప్లస్ ఛ ప్లస్ లగా మారి తత్ శ్లోక అయింది. తత్ శ్లోక అన్న రూపం వచ్చింది. జీవి రమణ మహోదయ ఇప్పుడు అర్థమైందా అండి? ఏమన్నా డౌట్ ఉందా? అర్థమైందండి. అర్థమైంది కదా. సరే, ఇంకొక ఉదాహరణ కూడా చూసేద్దాం ఇప్పుడు. ఉత్ ప్లస్ శ్వాస. ఉత్ ప్లస్ శ్వాస అన్నప్పుడు మొదటి పదంలో చివరిలో తకారం ఉంది. తకారం మొదటి అక్షరమే కాబట్టి ఇక్కడ చర్త్వ సంధి అయ్యే అవకాశం లేదు. ఇందాకంతా అంటే దకారం 3వ అక్షరం కాబట్టి మొదటి అక్షరం రావడానికి చర్త్వం జరిగింది. అయితే ఇక్కడ ఉండడమే మొదటి అక్షరం ఉంది కాబట్టి ఇంకా చర్త్వం జరిగే అవకాశం లేదు. ఇప్పుడు ఏమైంది, ఉత్ ప్లస్ శ్వాసతో మొదలవుతోంది. సో సకార తవర్గానికి షకార చవర్గాలు పరమయ్యాయి. సో త ప్లస్ ష ఏమవుతుంది, సకార తవర్గం షకార చవర్గంగా మారిపోతుంది. సో త కాస్త చగా మారిపోయింది. త ప్లస్ ష చ ప్లస్ షగా మారింది. సో ఉచ్ ప్లస్ శ్వాస అయింది శుత్వ సంధి వల్ల. ఇప్పుడేంటి ఉచ్ ప్లస్ శ్వాస, ఇప్పుడు ఏమైంది చ ప్లస్ ష ప్లస్ వ ఉంది ఇక్కడ. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నది ఏంటి, ఇక్కడ మనకి హ య వ ర ల ఏదన్నా ఉండొచ్చు షా తర్వాత, అందుకని ఇక్కడ ఏముంది షా తర్వాత వా ఉంది. ఇలా ఉన్నప్పుడు షకారం కాస్త ఛగా మారుతుంది. సో చ ప్లస్ ష ప్లస్ వ చ ప్లస్ ఛ ప్లస్ వగా మారి ఉచ్ఛ్వాస అయింది. ఉచ్ఛ్వాస అయిపోయింది ఇక్కడ. క్లియర్ ఉన్నాయండి ఈ ఉదాహరణలన్నీ ఇక్కడ వరకు? ఎవరికైనా ఏదైనా సందేహం ఉందా? మహోదయ్, ఒక చిన్న, అది మనం ఫస్ట్ తద్ ప్లస్ శివ ఫామ్ మనకు వచ్చినప్పుడు తత్ శివ వస్తుంది కదా. అప్పుడు తత్ శివ అని ఇచ్చినప్పుడు మనము బ్రేక్ చేసినప్పుడు పద విచ్ఛేదం చేసినప్పుడు అది తద్ కిందనే రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఉదాహరణ మీరు థర్డ్ ది చెప్పినప్పుడు ఉచ్ఛ్వాసలో ఉత్ మనకు వస్తుంది కాబట్టి అది ఉత్తు లాగానే రాసాం. ఉత్ అనేది ఇక్కడ ఉపసర్గ లాగా కదా మహోదయ్. అదేమో తద్ వచ్చేసేమో మనకి దకారాంత తత్ శబ్దంలోని తద్. ఇంతనేనా మహోదయ్? ఇది ప్రాతిపదిక కాబట్టి తద్తోనే మొదలు పెట్టాలి. అవును, ఉత్ అనేది ఇది దాని ఉపసర్గ కాబట్టి దాని ఉద్దుకి వెళ్ళదు. ఇది ఉద్దుకి వెళ్ళదు. తాతోనే ఉంది కాబట్టి ఎండింగ్ పూర్వపద అంతము తానే ఉంది. అందుకని మనకు చర్త్వ సంధి రాలేదు. అందుకే చర్త్వ సంధి రాలేదు. అంతే. ధన్యవాదాలు. ఇంకా శివరామకృష్ణ మహోదయ అడగండి మహోదయ. మేడం, దీనికి ఉన్న ఈ కండిషన్ పదాంతంలో ఉన్న వర్గీయ వ్యంజనానికి, అంటే ఇప్పుడు తత్శివాలో పదాంతంలో ఉండే వర్గీయ వ్యంజనం అంటే వాయే కదా? కాదు తద్ దా అంటే పూర్వ పదాంతం అని చదువుకోవాలి. పూర్వ పదాంతంలో ఉన్నటువంటి వర్గీయ వ్యంజనానికి తర్వాత ఉండే షకారానికి అది పరపదంలో షకారం. పరపదంలో షకారం. పూర్వపదంలో ఏమో వర్గీయ వ్యంజనము, పరపదంలో షకారము, దాని తర్వాత స్వరము లేక హ య వ రా అన్నాడు, లా కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మన శ్లోకహలో లా కూడా ఉంది కదా. ఇదే మేడం, ఎందుకంటే ఇక్కడ బుక్ లో రాస్తుంది అట్లా ఉంది. పదాంతంలో ఉన్న వర్గీయ వ్యంజనం కంటే పూర్వ పదాంతంలోని వర్గీయ వ్యంజనానికి రాసుకుంటాను. పూర్వ పదాంతంలోని వర్గీయ వ్యంజనము
తర్వాత తర్వాత ఉండే పరపదంలో ఉండే చకారం. షకారానికి తర్వాత స్వరము లేదా హయవరల లో ఏదేని అక్షరం ఏదన్నా ఉన్నచో షకారానికి చకారం వికల్పంగా ఆదేశంగా వస్తుంది. ఇక్కడ కూడా ఇందాక పూర్వ సవర్ణ సంధిలో లాగానే ఇది కూడా వికల్పం, అంటే సంధి జరగచ్చు జరగకపోవచ్చు ఛత్వ సంధి. అయితే జరిగితే ఈ రూపం వస్తుంది, జరగకపోతే శుత్వ సంధి రూపం దగ్గర ఆగిపోతుంది. సో ఇక్కడ పూర్వ పదంలోని వర్గీయ వ్యంజనానికి అంతంలో వర్గీయ వ్యంజనం అంటే తద్ వర్గీయ వ్యంజనమేను. ఇక్కడ మన ఛత్వ సంధి జరగాలి అంటే వర్గంలోని పరపదంలో ఉండే శకారం శివాహ. సో దకారానికి శివాకి సంధి జరిగి చకారం వచ్చింది, తచ్. అది పూర్వపదంలో తచ్ అయ్యింది, తద్దు. అంతేనా? తచ్ కింద మారింది. తచ్ ప్లస్ శివ తచ్. ఇది చాను మహాప్రాణం చా రెండు వచ్చినాయి. అంతే. మహాప్రాణం చాకి అల్ప ప్రాణం చా ఒత్తు కింద మారింది అనమాట. అంతే కదా? అంతే అంతే. ధన్యవాదాలు మేడం. మహోదయే, ఇదంతా ఇప్పుడు మనకి నాలెడ్జ్ అంటే అది ఎలా జరిగింది అని తెలుసుకోవడం కోసమేనా మహోదయ మనం ఇలాగా ఛత్వసంధి వచ్చినప్పుడు ఇదంతా వివరంగా బెటర్ కదా, ఇలా రాస్తే. లేదు మీకు తద్ ప్లస్ శ్లోక అంటే మీరు తత్ శ్లోక అని అరైవ్ అవ్వడం కూడా మీకు కొంచెం కష్టం కదా, ఇలా అన్ని స్టెప్స్ రాసుకోకపోతే. డైరెక్ట్ గా మీరు రాయలేరు కదా, తద్దు నుంచి టచ్ ప్లస్ శ్లోక రాయడం కూడా, టచ్ శ్లోక రాయడం కూడా కొంచెం కష్టం కదా. సో ఈ స్టెప్స్ అన్ని రాసుకుంటేనే వీలు మీకు. అదే మరి తత్ ప్లస్ శివ తత్ శివ ఎట్లా మారింది అనేది 2 స్టెప్స్ వేస్తేనే వస్తుంది. అది వస్తుంది, లేకపోతే మనకు టచ్ శివ లేకపోతే రాదు, మనకు అర్థం కాదు కదా డైరెక్ట్ గా. మీరు ఇచ్చిన టాబులర్ ఫామ్సే బాగున్నాయి మహోదయ్. టెక్స్ట్ బుక్ లో ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఏంటండి నియమాలు ఇస్తే అది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. మీరు ఇస్తున్న టాబులర్ ఫామే బాగుంది, అది ఈజీగా ఉంది. క్లియర్ గా పెట్టడానికి టేబుల్స్ లో ఇస్తున్నాను. అదే క్లియర్ గా ఉంది. తద్ ప్లస్ శివకి కూడా ఉదాహరణ ఇచ్చి ఏం చేశాడు, తద్ ప్లస్ శివ శుత్వం మరియు చర్త్వం వచ్చి తచ్ ప్లస్ శివ అనేసాడు. టెక్స్ట్ బుక్ లో చూస్తే మీరు ఉదాహరణ అని. అవును, అది అర్థం కాదు మహోదయ్. ఇప్పుడు అలా చూస్తే మనకి డైరెక్ట్ గా అర్థం కాదు. ఇప్పుడు ఇలా చూసారనుకోండి మీకు అర్థం అవుతుంది. తద్ ప్లస్ శివ తత్ ప్లస్ శివ చర్త్వం వల్ల అయింది, తర్వాత తత్ ప్లస్ శివ టచ్ ప్లస్ శివ శుత్వం వల్ల అయినది, అప్పుడు ఛత్వం జరిగింది అని మీకు ఇలా చూస్తే మీకు అర్థం అవుతుంది క్లియర్ గా, ఈ స్టెప్స్ ప్రకారంగా చూస్తే కదా. అవును మహోదయ్, ఇది మీరు చేసింది బాగుంది. ఇది అది అందుకని మీరు రాసుకోవడం కూడా ఈ విధంగా రాసుకున్నారు అంటే ఈ టేబుల్స్ మీకు చదువుకునేటప్పుడు కూడా చాలా క్లియర్ గా ఉంటుంది. ఈ టెక్స్ట్ బుక్ లో అంటే ఈ ఇందాక శివరామకృష్ణ మహోదయ చెప్పినట్టు పూర్వపదమా పరపదమా దాని ముందంటాడు, దేని ముందో అర్థం కాదు, అది మనకి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. ఇలా మనం రాసుకుంటే టేబుల్ గా రాసుకుంటే క్లియర్ గా అర్థం అవుతుంది మనకి. అవును మేడం, అది లేదు కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజన్ వచ్చింది. పదాంతంలో అంటే ఏ పదాంతం, పూర్వం పదపదం. మీరు చెప్పింది కరెక్టే, అదే అందుకని మళ్ళీ ఇలా టేబుల్ గా రాసేసుకున్నాము అంటే మనకి క్లియర్ గా ఉంటుంది. అది సరే, మీరు అదే ఇప్పుడు మీ రికార్డింగ్ లో ఈ టేబుల్ వస్తుంది కదా. వస్తుంది, నేను పంపించమంటే నేను ఇది PDF గా పంపించేస్తాను మీకు గ్రూప్ లో. అది బెటర్ మేడం. రికార్డింగ్ ఏంటంటే క్లాస్ అటెండ్ అయిన తర్వాత మాకు రికార్డింగ్ తో పని లేదు కదా. తప్పకుండా. సరే, ధన్యవాదాలు మేడం. అస్తు. ఉదాహరణ తద్ ప్లస్ శివ చూసాము, తద్ ప్లస్ శ్లోక కూడా చూసాము, ఉత్ ప్లస్ శ్వాస కూడా చూసాము. తర్వాత 2 చూడండి, ఈ విట్ ప్లస్ శంకర వాక్ ప్లస్ శస్త్రం, ఈ రెండిటిలోనూ కూడా చర్త్వము లేదు శుత్వము లేదు, డైరెక్ట్ గా ఛత్వ సంధి వచ్చింది ఇక్కడ ఈ రెండిట్లోనూ. చూడండి ఎందుకో చూడండి. విట్ ప్లస్ శంకర దీనిలో చూస్తే ఫస్ట్ ఏంటి, విట్ అనేది టకారం వర్గీయ వ్యంజనంలోని మొదటి అక్షరమే ఉంది కనుక అక్కడ చర్త్వ సంధి అవకాశం లేదు. తర్వాత చూస్తే అది సకార తవర్గాక్షరం కాదు కాబట్టి శుత్వ సంధి కూడా అవకాశం లేదు. సో అక్కడ ఏమిటి, వర్గీయ వ్యంజనానికి శకారం పరమైంది, శకారంలో అచ్చు ఉంది. సో డైరెక్ట్ గా ఛత్వ సంధి అయిపోతుంది. ఇక్కడ చర్త్వం అవకాశం లేదు ఎందుకంటే అది వర్గీయ వ్యంజనంలోని మొదటి అక్షరమే కాబట్టి డైరెక్ట్ గా.
స్థుత్వం ఎందుకు అవకాశం లేదు అంటే అది సకార తవర్గాక్షరం కాదు. టా అనేది టవర్గాక్షరం కదా, సకార తవర్గాక్షరం కాదు కాబట్టి స్థుత్వం కూడా అవకాశం లేదు. ఈ విట్ శంకరః అన్న చోట విట్ ప్లస్ శంకరః, టా అనేది వర్గీయ వ్యంజనము, దానికి షకారం పరమైంది, షకారంలో ఆకారం ఉంది, అచ్చు ఉంది. సో డైరెక్ట్ గా ఛత్వం వచ్చి అక్కడ ఏమవుతుంది, షకారం కాస్త చగా మారిపోయింది అంతే. విట్ ప్లస్ శంకరః విట్ శంకరః అయిపోయింది డైరెక్ట్ గా. అలాగే తర్వాత చూడండి, వాక్ ప్లస్ శస్త్రం, ఇది కూడా వర్గంలోని మొదటి అక్షరం. సో చర్త్వం అవకాశం లేదు. ఇకపోతే సకారత వర్గాక్షరం కాదు, అందుకని ఇక్కడ కూడా స్థుత్వం కూడా పనికిరాదు, డైరెక్ట్ గా ఛత్వం వచ్చేస్తుంది. ఎలాగా, వర్గీయ వ్యంజనానికి షకారం పరమైంది, షకారంలో ఒక అచ్చు ఉంది, ఆ అని అచ్చు ఉంది. సో క ప్లస్ ష ప్లస్ అ అనమాట ఇది. అప్పుడు ఏమవుతుంది, ష బదులు ఛ వచ్చేస్తుంది, డైరెక్ట్ గా వాక్శస్త్రం అయిపోయింది. సో ఈ రెండిట్లో 4, 5 రెండిట్లో కూడాను స్టెప్స్ లేవు, డైరెక్ట్ గా ఛత్వసంధి. సరే, తర్వాత మరికొన్ని ఉదాహరణలు. తత్ ప్లస్ శ్రుత్వ అనున్న చోట తత్, తకారానికి ష ప్లస్ ర, శ్రుత్వ కదా, ష ప్లస్ ర. ఇందాక టేబుల్ ప్రకారం హ య వ ర ల ఏదన్నా ఉండొచ్చు. సో ఇక్కడ ష ప్లస్ ర ఉంది ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ చూస్తే తత్ ప్లస్ శ్రుత్వ ఉంది. తత్ అనున్నప్పుడు సకార తవర్గానికి శ్రుత్వ షకార చవర్గం పరమైంది, అందుకని ఏమవుతుంది, సకార తవర్గాక్షరము షకార చవర్గాక్షరంగా మారింది. సో తకారం కాస్త చగా మారిపోయింది ఫస్ట్. సో తత్ ప్లస్ శ్రుత్వ తచ్ ప్లస్ శ్రుత్వగా మారింది. మారిన తరువాత చ ప్లస్ ష ప్లస్ ర ఉంది, అప్పుడు షకారం కాస్త చగా మారి చ ప్లస్ ఛ ప్లస్ రా వచ్చి తచ్శ్రుత్వ అయిపోయింది. క్లియర్ ఉంది కదా ఇప్పుడు నేను చెప్పింది. ముందర తత్ ప్లస్ శ్రుత్వ ఉన్నప్పుడు సకారత వర్గానికి షకార చవర్గం పరమైంది కాబట్టి శ్రుత సంధి ముందర అయింది, అయి తచ్ ప్లస్ శ్రుత్వ అయింది. అయిన తర్వాత తచ్శ్రుత్వ షకారం బదులు ఛ వచ్చేసి తచ్శ్రుత్వ అయిపోయింది. తర్వాత తత్ ప్లస్ శీలం, మళ్ళీ ఇక్కడ కూడా అంటే సకారత వర్గానికి షకార చవర్గం పరమైంది, అందుకని సకారత వర్గము షకార చవర్గంగా మారిపోయి తచ్ ప్లస్ శీలం అయింది, శ్రుత్వ సంధి అయ్యి. తర్వాత ఏమైంది, టచ్ ప్లస్ శీలంలో చ ప్లస్ ష ప్లస్ ఈ అనే అచ్చు ఉంది అక్కడ. అలా ఉండడం వల్ల షకారం కాస్త ఛగా మారి తచ్చీలం అయింది. సో ఇక్కడ కూడా 2 స్టెప్స్, శ్రుత్వ సంధి తర్వాత ఛత్వ సంధి అయింది. బృహత్ శకటకం, బృహత్ శకటకం అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా తకారం ఉంది, షకారం పరమైంది, సకారత వర్గానికి షకార చవర్గం పరమైంది, శ్రుత్వ సంధి అవుతుంది. సో బృహచ్ ప్లస్ శకటకం అయింది. బృహచ్ అన్నప్పుడు చకారానికి షకారం ప్లస్ అచ్చు ఉంది, అప్పుడు ఆ షకారం కాస్త ఛగా మారి బృహత్ శకటకం అయింది. తర్వాత మహత్ ప్లస్ శస్త్రం, ఇక్కడ కూడా తవర్గానికి సకారత వర్గానికి షకార చవర్గం పరమైంది. సో తవర్గం కాస్త చవర్గాక్షరంగా మారి మహచ్ ప్లస్ శస్త్రం అవుతుంది ఫస్ట్. తర్వాత చ ప్లస్ ష ప్లస్ అ ఉంటుంది, ఇప్పుడు ఈ షకారం కాస్త ఛగా మారి మహత్ శస్త్రం అయింది. తర్వాత మృత్ ప్లస్ శకటికం, మృత్ ప్లస్ శకటికం అన్నప్పుడు సకారత వర్గానికి షకార చవర్గం పరమైంది, అప్పుడు మృచ్ అని ఫస్ట్ తకారం కాస్త చవర్గాక్షరంగా మారి మృచ్ ప్లస్ శకటికం మృచ్ శకటికం. మీకు గుర్తుందో లేదో శ్రుత్వ సంధి చదివినప్పుడు అంటే మొదటి పాఠంలో సంధి చదివినప్పుడు మృచ్ శకటిక అని మనం దీన్ని వాక్యంగా రాసాం. నా బుక్కులో 20వ పేజీ, మీ పుస్తకంలో 14 ఎక్కడో ఉంటుంది అది, శ్రుత్వ సంధి జరిగిన దానిలో మృచ్ శకటిక. యాక్చువల్ గా ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే, మహోదయ్ ఏ పేజ్ అండి? 16 అండి, 16 లో ఉంది నాకు. 17 లో ఉందండి, 17 లో ఉందండి. 16, 17 రెండిట్లోనూ చూసుకోండి ఒకసారి. మృచ్ శకటిక అని ఇచ్చారు. ఇది ఎందుకు నేను చూపిస్తున్నాను అంటే, మన ఇందాక చదివాం కదా ఛత్వ సంధి వైకల్పికము అని, జరిగితే జరగచ్చు లేకపోతే లేదు. అక్కడ మనం శ్రుత్వ సంధి గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి ఛత్వ సంధిని పక్కన పెట్టేసి శ్రుత్వ సంధి వరకు జరిగిందని చూపించి మృచ్ శకటిక అని చూపించాం.
ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఛత్వసంధిని కూడా చూపించి మృచ్ ప్లస్ శకటికాలో చ ప్లస్ ష ప్లస్ అ ఉంది. ఇప్పుడు షకారం కాస్త ఛగా మారిపోయింది, మృచ్ఛకటికం అయిపోయింది అని చూపిస్తున్నాం. అర్థమైందా? సో మనం అక్కడ ఆపేసే అవకాశం ఉంది, చుత్వంతో ఆపేసే అవకాశం ఉంది. అయితే చత్వం జరిగితే ఇది అవుతుంది అని చూపించడానికి మృచ్ఛకటికం అని చూపించారు. సో అది తర్వాత నా పుస్తకంలో గచ్చత్ ప్లస్ ఛాత్రః ఉంది. మీ అందరి పుస్తకాల్లో కూడా అదే ఉందా, వేరే ఏమైనా ఉన్నాయా? అలాగే ఉందండి. అదే ఉంది. అది ఛత్వసంధి అయ్యే అవకాశం ఉందా అసలు అక్కడ? లేదండి. ఎందుకు లేదు? షకారం లేదు కదా మాన్య, షకారం లేదు లేదు కదా. కదా. సో అది ఏ సంధి అవుతుంది? గచ్చత్ ప్లస్ ఛాత్రః చుత్వ సంధి అవుతుందండి. ఉత్తమం మహోదయ, ఉత్తమం. అది చుత్వ సంధే. అసలు గచ్చత్ ఛాత్రః చుత్వ సంధే. ఇది చత్వ సంధికి ఉదాహరణ కాదు. మీరు అయితే కొట్టేసుకోండి, లేకపోతే చుత్వ సంధి అని పక్కన రాసుకోండి. గచ్చత్ ప్లస్ ఛాత్రః అసలు షకారం లేదు కాబట్టి అది అసలు చత్వ సంధి ఉదాహరణ కానే కాదు. తర్వాత అభవత్ ప్లస్ శివం. అభవత్ ప్లస్ శివం అన్న చోట సకారత వర్గానికి షకారచ వర్గాలు ఆదేశం అయింది, పరమైనప్పుడు సకారత వర్గాలు ముందుగా షకారచ వర్గం మారిపోతుంది. సో అభవచ్ ప్లస్ శివం అవుతుంది. అప్పుడు చ ప్లస్ ష ప్లస్ ఈ ఉంది, షకారం కాస్త ఛగా మారి అభవత్ శివం అయిపోయింది. తర్వాత శ్రీమత్ ప్లస్ శరత్ చంద్రః. శ్రీమత్ తకారానికి మరి సకారత వర్గానికి షకారచ వర్గం పరమైంది. అప్పుడు సకారత వర్గం షకారచ వర్గంగా మారిపోయి శ్రీమత్ శరత్ చంద్రః అవుతుంది. అక్కడ అయిన తర్వాత మళ్ళీ అక్కడ ఏమైంది? చ ప్లస్ ష ప్లస్ అ అయింది. సో ఆ షకారం కాస్త ఛగా మారి శ్రీమత్ శరత్ చంద్రః అయింది. అక్కడ నటద్ ప్లస్ శంకరః. ఈ నటద్ ప్లస్ శంకరః అన్నప్పుడు ఏమైంది? మళ్ళీ దాతో మొదలైంది కాబట్టి చత్వం వస్తుంది, వర్గంలోని 3వ అక్షరం కదా. సో నటద్ ప్లస్ శంకరః అన్నప్పుడు వర్గంలోని 3వ అక్షరానికి కర్కశ వ్యంజనం పరమైంది కాబట్టి చర్త్వ సంధి పాసిబుల్ ఉంది. సో అప్పుడేంటి? నటత్ ప్లస్ శంకరః అవుతుంది చర్త్వ సంధి వల్ల. తర్వాత నటత్ ప్లస్ శంకరః నటచ్ ప్లస్ శంకరః చుత్వ సంధి వల్ల అవుతుంది. నటచ్ ప్లస్ శంకరః నటఛంకరః చత్వ సంధి వల్ల అవుతుంది. అంటే మన ఎదురుగా ఉదాహరణలో చూస్తున్న మొదటి 2 ఎగ్జాంపుల్స్ లో లాగా చర్త్వ సంధి, చుత్వ సంధి, తర్వాత చత్వ సంధి అవుతుంది. ఇది నటశంకరః దగ్గర. తర్వాత మళ్ళీ సత్ ప్లస్ శీలం, సకారత వర్గానికి షకారచ వర్గాలు. ఇక్కడ మళ్ళీ చుత్వ సంధి అవుతుంది. సచ్ ప్లస్ శీలం, చ ప్లస్ ష ప్లస్ ఈ ఉంది. సో షకారం కాస్త ఛగా మారి సచ్చీలం అయింది. సో ఈ విధంగా చత్వ సంధి యొక్క ఉదాహరణలు ఉన్నాయి. ఇందులో అన్ని క్లియర్ అయ్యాయా? ఏమన్నా సందేహాలు ఉన్నాయా? మాన్యే ఇప్పుడు ఆ గచ్చత్ ప్లస్ శత్రహ అని ఉందనుకోండి, శత్రహ అప్పుడు అవుతుంది కదా. అవుతుంది కానీ శత్రహ లేదు కదా. గచ్చత్ ప్లస్ ఛాత్రహ లేదు, శస్త్రహ ఉండాలి. లేకపోతే గచ్చత్ ప్లస్ శస్త్రహ. శత్రుహ కూడా ఉండొచ్చు కదా మహోదయ్. గచ్చత్ శత్రుహ వచ్చినా శత్రుహు ఉండొచ్చు కానీ ఛాత్రహ అయితే కాదు. ఛాత్రహ అయితే మీకు అసలు పరపదంలో షకారం లేకపోతే అసలు చత్వ సంధి అవకాశమే లేదు. షకారమే ఉండాల్సిందే అక్కడ. మహోదయ్ ఒకసారి 8ది చెప్పరా? శ్రీమత్ ప్లస్ శరత్ చందః. శ్రీమత్ ప్లస్ శరత్ చంద్రః అన్నప్పుడు సకారత వర్గం మొదటి పదంలో సకారత వర్గాక్షరం ఉంది, పరపదంలో షకారచ వర్గాక్షరం ఉంది. సకారత వర్గాక్షరానికి షకారచ వర్గాక్షరం పరమైనప్పుడు ఏమవుతుంది? సకారత వర్గాక్షరం షకారచ వర్గాక్షరంగా మారిపోతుంది. సో తా ఏమైంది? వర్గంలోని మొదటి అక్షరం కాబట్టి చవర్గంలోని మొదటి అక్షరమైన చాగా మారిపోయి శ్రీమచ్ ప్లస్ శరత్ చంద్రః అవుతుంది. అప్పుడు ఏమైంది? చ ప్లస్ ష ప్లస్ అ ఉంది. చ ప్లస్ ష ప్లస్ అ ఉంది. అయినప్పుడు షకారం కాస్త ఛగా మారిపోయింది, శ్రీమత్ శరత్ చంద్రః అయింది. అంటే తర్వాత పదం కొంచెం కష్టంగా ఉండేసరికి మనకు అనవసరంగా అనుమానం వస్తుంది. మీరు షా వరకే కాన్సన్ట్రేట్ చేయండి, పక్కన ఉన్నది. అదే షా తర్వాత ఒకవేళ ఉంటే స్వరాలు ఉన్నాయా లేదా అదొక్కటే చూసుకోవాలి కదా మహోదయ్. స్వరమన్నా ఉండాలి, అవన్నా ఉండాలి. అంతే. అవి 2 కండిషన్ ఫుల్ఫిల్ అయ్యాయి అంటే మనం చత్వ సంధి చేసుకోవచ్చు. తర్వాత ఉన్న అక్షరాలు యాజ్ ఇట్ ఈస్ గా మారకుండా వచ్చేస్తాయి అంతే. మహోదయ చెప్పండి. శివరామకృష్ణ మహోదయ్. ఇదేమో ఈ సంధి విభజన తేలిక మేడం.
షా ఖచ్చితంగా వచ్చిందంటే విభజన చేసేస్తాం. అంతే. సంధి చేయటం కొంచెం కష్టం పని. అదే ఇప్పుడు చేయడం కూడా మీకు రూల్స్ పక్కాగా గుర్తున్నాయి అంటే చత్వము, శ్చుత్వము, ఛత్వము 3 చెక్ చేసుకోవాలి. ఫస్ట్ కర్కశ వ్యంజనం అదే 3 అక్షరాలు గమనించాలి. ఒకటేమో పరపదం, పూర్వపదం, ఆఖరి అక్షరం. అవును. ఈ హయవరలు లేకపోతే స్వరం, పూర్వపదం శకారం. ఆఖరి అక్షరం వర్గీయ వ్యంజనం అంతే. లేదండి, ఇప్పుడు వీటికి ఆ స్టెప్స్ ఏమి ఇవ్వకుండా జనరల్ గా మొత్తం అట్లే ఆన్సర్స్ ఇచ్చేసాడు కదా, అందువల్ల మాకు చాలా కొంచెం కన్ఫ్యూషన్ గానే ఉంది ఇది. అవును, ఇప్పుడు నేను అందుకే మీకు చూపించాను కదా మహోదయ, మీరు అది చూపించాను, క్లియర్ చూపించారు. గా ప్రతి అంటే స్టెప్ ఇది చెప్పాను. ఒక్కొక్కటికి మీరు రాస్తే గానీ మాకు అది స్టార్టింగ్ కదా ఇది, కాబట్టి రాయండి ఒకసారి మీరు రాసుకోండి. మీకు మీరు చెప్పినప్పుడు అర్థం అవుతున్నట్టు ఉంది కానీ పక్కన పెట్టేస్తే ఏదో కన్ఫ్యూషన్ గా ఉంది. అదే మీరు ఏం చేస్తారంటే రాసుకోండి, రాసుకుంటున్నప్పుడు ప్రయత్నించండి. మీకు ఏదన్నా డౌట్ వచ్చింది అంటే ఈ వీడియోలో ఈ భాగం వినండి, నేను ప్రతిదీ స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి అప్పుడు ఈ స్టెప్ వస్తుంది అని మీకు అర్థమై రాసుకోండి. ఓకేనా? అది మన సందులు క్లాస్ స్టార్టింగ్ లో ఉంటే బాగుంటుందండి. ఎండింగ్ టైంలో 1.5 hours అయిపోయింది కదా, ఒక మైండ్ కి ఎక్కడం లేదు, మేము కాన్సన్ట్రేట్ చేయాలనుకున్నా కూడా కుదరట్లేదు. పాఠం చివరిలోనే సందులు ఇచ్చారు కదా, మనం పాఠం మొదలు పెడితే చివరికి వచ్చేసరికి సందులు వస్తున్నాయి. అభ్యాసానికి ముందు నిజమే 10వ చాప్టర్ కింద ఉంది అది. అదే మీరు చూస్తే ఇప్పుడు అభ్యాసాలు సరే, ఇవాళ మన అభ్యాసాలు ఆపేద్దాంలేండి. ఒక్కసారి ఇవాళ మీరు ఏం చేస్తారు అంటే అన్ని సంధులు నెక్స్ట్ మనం మళ్ళీ మంగళవారం క్లాస్ లోపు ఈ 10 సంధులు కూడా ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేసుకొని వస్తే ఈ పాఠంలో అన్ని సంధుల గురించి కంబైన్డ్ అసెస్మెంట్, అది కంబైన్డ్ గా ఒక అభ్యాసం లాగా ఇచ్చారు. మనం ఒక్కసారి రివైజ్ చేసుకున్నట్టుగా అయిపోతుంది. నేను కూడా కుదిరితే ఒకసారి వ్యంజన సంధులు అన్నిటి మీద అసైన్మెంట్ ఒకటి ఏమైనా తయారు చేసి పంపించడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మీకు ఏ పాఠంలో శ్చుత్వ సంధి అని మీకు తెలిసిపోతుంది, చూడగానే శ్చుత్వ సంధి అని చేసేస్తారు, జస్త్వ సంధి అని తెలిసిపోతుంది చేసేస్తారు. కలిపి ఇస్తే అది ఏ సంధి అవుతుంది అని గుర్తుపట్టడమే మెయిన్ ట్రిక్ అక్కడ. అదే డౌట్ మేడం, అన్ని మీరు చెప్తున్నాను అంటే మనం అలాంటి ఎక్సర్సైజ్ ఒకటి చేసుకున్నాం. మీరు చెప్తుంటే చాలా ఈజీ అనిపిస్తుంది, బట్ మా అంతటి మేము చేస్తుంటే చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాము. ఈ ఎగ్జాంపుల్స్ వరకు ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఈ ఎగ్జాంపుల్స్ 10 ఉదాహరణలు చదివారు కదా, ఈ 10 ఉదాహరణలు మాత్రం పైన ఇచ్చిన 3 ఇట్లాగా ఈ 10 కూడా రాస్తేనే కొంచెం మైండ్ లోకి ఎక్కుతుంది. తప్పకుండా రాయండి. వాటిలో ఏదైనా స్టెప్ డౌట్ ఉన్నా ఇప్పుడు మనం చెప్పుకున్నాం కాబట్టి ఒకసారి వీడియో చూడండి. ఇంకా అర్థం కాలేదు అంటే వచ్చే క్లాస్ లో అడగండి. ఒక్కసారి 10 సందులు కూడా చూసుకోండి. నేను ఇంకా ఈసారి మీకు 5th లెసన్ అసైన్మెంట్ ఈ వారం పంపించట్లేదు, తర్వాత క్లాస్ లో పంపిస్తాను. మీరు ఈసారికి ఏంటంటే ఈ 10 సందులని ఒక్కసారి చూసుకురండి. నేను కుదిరితే అన్ని కలిపి కన్సాలిడేట్ చేసి ఒక షీట్ లో PDF లో పెట్టడానికి అట్లా ఉన్నాయన్నమాట. కర్కశ వ్యంజనానికి ఒకటి, మృదు వ్యంజనానికి ఒకటి, అనునాసికానికి ఒకటి, ఇట్లా ఒక్కో అక్షరానికి ఒక్కో సంధి ఫార్ములా వర్కౌట్ చేసుకోవాలన్నమాట. చేసుకోవాలి. అది మీరు అది కుదిరితే నేనే కుదిరితే టాబ్యులర్ కాలమ్స్ అన్ని కలిపి ఒక PDF గా పెట్టడానికి ట్రై చేస్తాను. లేకపోయినా మీరు మహోదయ్ ఒక చిన్న విషయం మహోదయ్, ఈ ఛత్వ సంధికి ఆ తర్వాత పూర్వ సవర్ణ సంధికి మాత్రమే పరపదంలో సంధి ఏర్పడుతుంది కదా, మిగతా అవన్నిటికి మనం ముందు చదువుకున్న వాటన్నిటి కూడా పూర్వపదం చివరి అక్షరంలోనే సంధి ఏర్పడింది, ఈ రెండిటికి తప్ప కదా మహోదయ్? సంధి ఏర్పడడం కాదు, మార్పులు వస్తున్నాయి. సంధి ఎప్పుడు కూడా 2 అక్షరాల మధ్యలోనే ఉంటుంది. పూర్వపదం ఆఖరి అక్షరము, పరపదంలోని మొదటి అక్షరం, ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. అయితే మార్పు సంధి అంటే బేసిక్ గా ఏంటంటే ఆ 2 అక్షరాలు సంహిత చేయడం, అంటే 2 దగ్గరికి రావడం. మనం పలుకుతున్నప్పుడు రెండుటిని ఒక్కసారి పలుకుతున్నాం, అంటే విత్ ఇన్ అంటే ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ పలుకుతున్నాం, దగ్గరగా పలుకుతున్నాం. అలా పలుకుతున్నప్పుడు అది సంహితలో ఉన్నాయి అంటున్నాం, అత్యంత సన్నిహితంగా ఉన్నాయి అవి అంటున్నాం. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఒక అక్షరం యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇంకొక అక్షరాన్ని మనం వేరే విధంగా పలుకుతున్నాం. అదే మనం సంధి అని ఇన్ని రూల్స్ పెట్టి నేర్చుకుంటున్నాం. ఇది నిజంగా ఏంటంటే మనం పలకడానికి ఏ విధంగా సులువుగా పలుకుతున్నాము అనేదే మనం అక్కడ మార్పులో మనం చూపిస్తున్నాం. ఇప్పుడు వాగ్ ప్లస్ హరతి, వాగ్ ప్లస్ హరతి ఉందనుకోండి, నేను వాగ్ ప్లస్ హరతి, వాగ్ హరతి అనడం కంటే వాగ్ ఘరతి అంటే ఎంత తేలిగ్గా ఉంది నాకు. వాగ్ హరతి అంటే విడిగా మీరు పలికి చూడండి కాబట్టి వాగ్ హరతి అంటే ఈజీయా, వాగ్ ఘరతి అనడం తేలిక.
అవును. వాగ్ఘరతి అంటే ఆ తెలుగు. ఘరతి అని తేలిగ్గా పలుకుతున్నాం. సో ఈ అవును. తేలికగా పలకడాన్ని ఇప్పుడు గా హా రెండు అత్యంత సన్నిహితంగా వచ్చినప్పుడు ఒక అక్షరం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇంకో దాని మీద పడుతోంది. ఈ గా యూజువల్ గా ఏంటంటే మృదు వ్యంజనాలు పక్కన కొంచెం గట్టి అక్షరాలు ఏమన్నా ఉన్నాయి అంటే ఇవి లొంగిపోతాయి వాటికి. అప్పుడు అవి ఏం చేస్తాం, వాటిని మారుస్తాం మనం. ఇక్కడ ఏంటంటే హా అనేది పక్కన ఉంది కాబట్టి ఆ హా అనేది కొంచెం లైటర్ గా మనం పలికే అక్షరం కాబట్టి దాని మీద ఈ గా ఇన్ఫ్లుయెన్స్ పడి ఒత్తు ఘాగా పలుకున్నాం. మనం గా ప్లస్ హా అంటే ఘా అని వస్తుంది మనకి సౌండ్, చూడండి బయటికి. సో అందుకని వాగ్ఘరతి అని పలుకుతున్నాం అక్కడ. అది అయితే అది మనకి హా రెండో పదంలో ఉంది కాబట్టి అక్కడ అది మారుతోంది. బట్ యూజువల్ గా అన్నిట్లో కూడాను మనకి ఇంతవరకు కూడా పూర్వపదంలో మార్పులు వస్తున్నవే చూస్తున్నాం సంధి. అవునవును. ఈ రెండిట్లో మాత్రం పరపదంలో మార్పు వస్తుంది. ధన్యవాదాలు. మహోదయే ఒక్కొక్కసారి మనము ఆదేశం అవుతోంది అంటున్నాము, ఒక్కోసారి ఆగమం అంటున్నాం కదా. ఆదేశం అంటే శత్రువత్ ఆదేశ. మొన్న క్లాస్ లో చెప్పాను, శత్రువత్ ఆదేశ అంటే ఉన్న అక్షరం పోతుంది. ఇప్పుడు శత్రురాజు మిత్రరాజు అని ఉంటారు. శత్రురాజు ఏం చేస్తాడు, ఉన్న రాజుని తీసేసి ఆ ప్లేస్ లో తను వచ్చి కూర్చుంటాడు. సో ఉన్న అక్షరం పోయి ఆ ప్లేస్ లో శత్రురాజు వచ్చి చేరుతోంది, శత్రు అక్షరం, అది ఆదేశం. శత్రువత్ ఆదేశ. మిత్రవత్ ఆగమ. మిత్రుడు ఏం చేస్తాడు, ఉన్నవాడిని ఉంచి తను పక్కకు జరిగి కూర్చుంటాడు. సో ఉన్న అక్షరం అలాగే ఉంటుంది. ఆగమ అది కూడా వచ్చి చేరుతుంది అక్కడ. యముడాగమ సంధిలో ఏమైంది, ఉన్న అక్షరాలు ఉంటాయి, తర్వాత కొత్త అక్షరం పక్కన వచ్చి చేరుతోంది. మిత్రవత్ ఆగమ, శత్రువత్ ఆదేశ. Mahoday, Radha Raghu Mahoday, yes. Yes, what are the things to get by heart, Mahoday? I am so many things are there. No, is there anything to get by heart? Just understand everything. That is what I can suggest. Sometimes in Parichaya and all they were asking. No, we were asked to reproduce. No, some items like that. Okay. Is there any such thing, or is it enough if we understand it? Getting it by heart, it is very difficult. Better you understand things. Sandhi and all, it's better you understand the logic, what is going on. If you understand the logic, you can do anything there. You can, grammar is okay. Grammar is okay. Okay. Kshamyatam. Grammar is okay, Mahodaya, because it anyways it fits into a rule. If you get Correct. it by heart, then no problem. Exactly. But what about the Subhashitams, wise sayings, and anyway, you are not asked to write Subhashitam. We won't be asked. You Okay. Were you asked in Parichaya? No. That was not there. But that no. But again in Parichaya, but that last things were there. No, Mahodaya. Two items. Yeah. Sangrahya Vishaya. Sangrahya Vishaya, you have to read them. Because there sometimes, I mean, most of them are like pick the odd one out kind of a thing. If you know them read them multiple times, you can actually just recognize what is the odd one out. But here also, you are given some shlokas. So yes, most of the times you will be only asked to write the Tatparyam. You are not asked to recite the shloka anywhere. You are not asked to write the shloka anywhere. we are not okay. Most of the time, actually. I've never Madam, seen but a paper sometimes where they're you are asked to asking write. questions, Mani. Sometimes they're asking questions even from slokas, Mani. ప్రశ్నలు అడగచ్చండి, ప్రశ్నలు అడిగే అవకాశం yes, ఉంది. yes. ప్రశ్నలు But అడగచ్చు. no need to get it by heart. No, that's need to what. get by heart. Yeah, not necessary. But Not the thing necessary. is, most of the shlokas given here in Sangrahya Vishaya are that which we know. Most Yes, of them, most of them. yes, Most of them mostly are we that know. which we know. So, and it's good to learn them also. That's what. Even otherwise, it's good to learn them. Even for our daily use also, daily chanting also, it's good to learn them. So that way you can learn, but generally they don't ask you to write it in the exam. In one of the Parichaya question papers, it was not asked in our paper, but previously in one of the papers I think they in had Karnataka papers they asked you to write. not in Telangana. Usually not in Telangana or Andhra Pradesh papers. In Karnataka, yes, they do ask. Anybody from Karnataka? I don't think anybody in our class is writing from Karnataka. Okay. Then no problem. So in Then no Karnataka papers, problem. yes, they ask you all kinds of things. That's what. In Tamil Nadu also it is there, Modia, in one of the Maybe in papers. Tamil Nadu also, maybe. So but yeah, not in Telangana. or Andhra So Pradesh. I will have the Telangana, double Andhra Pradesh, benefit. Till now they have not asked.
Okay, then I'll go by that only. Yes. Because some grammar is easy. Yes. We can form a table and all. Okay. Okay, Mahodaya. ధన్యవాదः. అస్తు. సో ఏకతా మంత్ర శివరామకృష్ణ మహోదయ్ ఇంకేమైనా అడగాలండి? హ్యాండ్ రైజ్ చేసింది. ఇందాక చెప్పాను కదా మేడం, ఇది సంధి విభజన తేలికని. అప్పుడు రైజ్ చేసిన హ్యాండ్ ఇంకా డౌన్ చేయలేదు. ఓకే, ఏం లేదు, అయిపోయింది, చెప్పేస్తాను. ఓకేనండి, సరే సరే. ఒక్కసారి అందరూ కూడా మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, సందులన్నీ జాగ్రత్తగా చూసుకొని రండి. వచ్చే క్లాస్ లో మనం ఈ అభ్యాసం చేస్తే ఒకసారి మనకు మొత్తం అన్ని సందులకి రివిజన్ అయిపోతుంది మనకి. నేను అయినా చూసి ఈసారి కుదిరితే ఇవాళ సందులు అన్ని ఉన్న ఎక్సర్సైజ్ పంపించడానికి ట్రై చేస్తాను. అలాగే సందులన్నీ కూడా ఒక పీడిఎఫ్ లాగా, సింగిల్ పీడిఎఫ్ లాగా అన్ని టాబ్యులర్ కాలమ్స్ పెట్టేలాగా కూడా ప్రయత్నిస్తాను. మేడం, మీరు పీడిఎఫ్ రెడీ చేసి ఒక్కసారి ఇప్పుడు సందులన్నీ మాకు కన్ఫ్యూజ్ లేకుండా ఒక్కసారి చెప్పరా ఒక క్లాస్ లో? మన ఇప్పుడు ఎలాగా ఇప్పుడు అభ్యాసం చేస్తాం కదా వచ్చే క్లాస్ లో, అంటే చుట్టూ సర్ది దగ్గర నుంచి ఒక్కసారి మాకు గురించి చెప్పుకుందాం. ఓకే, సరే, ఓకే, ధన్యవాదాలు. ఏకతా మంత్ర వైదిక మంత్ర మహోదయ మంత్ర దృశ్యం. శివరామకృష్ణ మహోదయ చదవండి మహోదయ. ఓకే మేడం. వైదిక మంత్ర దృశ్య పురాణాః ఇంద్రం యమం మాతర్విశానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం ఇవ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిద్ధ సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారాం స ఏకరేవ ప్రభురద్వితీయః. ధన్యవాదాలు మహోదయ. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు మేడం, అందరికీ నమస్తే. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలండి. నమస్తే. మళ్ళీ మంగళవారం క్లాస్ లో కలుద్దాం. ధన్యవాదాలు. అస్తు. ధన్యవాదాలు.